సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 33వ వాక్యాన్ని మనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 33వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నీవు ఆశీర్వాదము నొందుదువు గాక, నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగునుగాక. చదవబడిన మాటలో నీవు ఆశీర్వాదము నొందుదువు గాక, నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. అందరూ నా వైపు చూడాలి. నీవు ఆశీర్వాదము నొందుదువు గాక, నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగునుగాక. అబిగయీలు గురించి రాయబడిన మాట. నాబాల్ అని ఒక మోటువాడున్నాడు, తన భార్య అబిగయీలు. అబిగయీలు అనే మాటకి అర్థం ప్రియురాలు అని అర్థం. ఈ ప్రియురాలు గురించి రాయబడిన మాట ఏంటంటే, ఈ అబిగయీలు గురించి రాయబడిన మాట అంటే, దావీదు అబిగయీలు కలుసుకున్నప్పుడు ఆమెకు సెలవిస్తున్న మాట ఏంటంటే, నీవు ఆశీర్వాదము నొందుదువు గాక, నీవు చూపిన బుద్ధి విషయమై నీవు ఆశీర్వాదమును పొందుదువు గాక. హల్లెలూయా. ఆశీర్వాదం వద్దు అనుకునే వాళ్ళు ఎవరున్నారండి? ఎవ్వరూ ఉండరు. అందరూ ఆశీర్వదించబడాలని కోరుకుంటారు. కానీ దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు? ఎవరు దేవుని ఆశీర్వాదం చేత తృప్తి చెందుతారు? ఎవరిని సర్వశక్తి గల దేవుడు ఆశీర్వదిస్తాడు? వాక్యం సెలవిస్తాడు, నీవు చూపిన బుద్ధి విషయమై దేవుడు నిన్ను దీవిస్తాడు. ఎవరిని పడితే వాళ్ళని దేవుడు ఆశీర్వదించలేడు. పంది ముక్కులో ఒక బంగారపు కమ్మిని తగిలించామనుకోండి, అది నోరు తీసుకెళ్ళి ఎక్కడ పెడుతుందండి? ఎక్కడ పెడుతుంది? చెప్పాలి. పందులు ఎక్కడికి వెళ్ళి నోరు పెడుతుందండి? తన ముఖాన్ని దేంట్లో ముంచుతుంది? బురదలో ముంచుతుంది. అరే, నా ముక్కుకి బంగారు కమ్మి ఉంది, నేను బంగారాన్ని ధరించుకున్నాను, నా బంగారాన్ని తీసుకెళ్ళి బురదలో ముంచొచ్చా అనే ఇంకిత జ్ఞానం పందులకు ఉండదు. దాని స్వభావం పందులో పొరలాడడం. ప్రేమైన వారరా, కొందరిని ఆశీర్వదించినప్పటికీ కూడా ఆ ఆశీర్వాదపు విలువ వాళ్ళకు తెలియదు. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడో తెలుసండి? ఆశీర్వాదపు విలువ తెలుసుకోవాలి. దేవుని యొక్క విలువ తెలుసుకోవాలి. ఆయన మనకిచ్చిన కృపా మహదైశ్వర్యం యొక్క విలువను గ్రహించిన వారికే ఆశీర్వాదాన్ని ప్రభు దయచేస్తాడు. వాక్యం సెలవిస్తే దావీదు అంటాడు, అబిగయీలును చూసి, ప్రియురాలైన అబిగయీలును చూసి అంటాడు, అమ్మా, నీవు చూపిన బుద్ధి విషయమై దేవుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. చిన్నప్పుడు చూడండి, చిన్నప్పుడు మన తల్లిదండ్రులు ఇలా చెప్పేవాడు. ఇప్పుడు ఎలా ఉందో కానీ ఒకప్పుడు తల్లిదండ్రులు ఇలా చెప్పేవాళ్ళు, 10th క్లాస్ పాస్ అయ్యేవనుకో సెల్ ఫోన్ ఇస్తాను. ఎప్పుడండి సెల్ ఫోన్ ఇచ్చేది? చిన్నప్పుడు సెల్ ఫోన్ లేదనుకోండి. ఇప్పుడు విషయాలే. నానా ఫోన్ అంటే ఇప్పుడు వద్దమ్మాయి నీకు, ఇప్పుడు 7వ క్లాసు, ఇప్పుడు ఎందుకు సెల్ ఫోన్, చెడిపోతావు, 10th క్లాస్లో మంచి మార్క్ వచ్చిందనుకో ఖచ్చితంగా నీకు సెల్ ఫోన్ అని చెప్తారు. ఇంటర్మీడియట్లో నీకు పాస్ అయ్యేవనుకో నీకు స్కూటీ కొని పెడతాను. సైకిల్ ఎవడు దొక్కుతున్నాడు ఇప్పుడు? నీకు స్కూటీ కొని పెడతాను, నీకు బైక్ కొని పెడతాను. ప్రియులారా, ఒక నిబంధన, నీవు ఈ కార్యాన్ని చేసేవనుకో నేను ఈ కార్యం నీకు ఇస్తాను, నీవు ఇలా ప్రవర్తించవనుకో నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ప్రియులారా కొన్ని నిబంధనలతో, కొన్ని ఆజ్ఞలతో కట్టుబడి ఉంటుంది. మనం చేయవలసింది మనం చేస్తే దేవుడు ఇవ్వవలసింది దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్ర. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనం చేయవలసిన పని మనం చేయాలి, దేవుడు చేయవలసిన కార్యాలు ప్రభు తప్పక చేస్తాడు. వాక్యం సెలవిస్తుంది, దావీదు అంటాడు, నీవు చూపిన బుద్ధి విషయమై, నీకున్న మంచి బుద్ధిని బట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు అని సెలవిస్తున్నట్లు మనం గమనిస్తున్నాం. మన పితృడైన అబ్రహాంతో దేవుడు మాట్లాడతాడు. అబ్రహాం అని ప్రభు పిలిచి మాట్లాడు, నేను సర్వశక్తి గల దేవుణ్ణి. ఆదికాండం 17వ అధ్యాయంలో ఉంటుంది, నేను సర్వశక్తి గల దేవుడను కనుక నీవు నా సన్నిధిలో నడుచుచు నిందారహితంగా నీవు కొనసాగించబడితే నేను నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాను. చెప్పకూడదాం గట్టిగా. హల్లెలూయా. నీవు నా సన్నిధిలో నడుచుచు
నిందారహితంగా నువ్వు కొనసాగించబడగలిగితే నేను అత్యధికంగా నిన్ను ఆశీర్వదిస్తాను. అబ్రహమా, నీవు ఎలాగైనా ఉండు, నేను నిన్ను దీవిస్తాను అని చెప్పలేదు దేవుడు. దేవునికి ముందు కొన్ని ఆజ్ఞలు, ఆశీర్వాదానికి ముందు కొన్ని హెచ్చరికలు, ఆశీర్వాదానికి ముందు కొన్ని జాగ్రత్తలు. అబ్రహమా, నా సన్నిధిలో వచ్చి ఒక్క పూట ప్రార్థన చేసుకో, నేను దీవిస్తానని కాదు, నా సన్నిధిలో నీవు నడుచుచూ ఉండాలి. అవసరాల కొరకు రావడం కాదు, శ్రద్ధ భయభక్తులతో నా సన్నిధిలో నడుచుచు అంటే కంటిన్యూస్గా ప్రియులారా ఎప్పుడు రెగ్యులర్గా దేవుని సన్నిధికి వస్తూ ఉండాలి, ఆయన సన్నిధిలో కనబడుతూ ఉండాలి, ఆయన సన్నిధిలో మనం నడుచుచూ ఉండాలి, ఆయన సన్నిధిలో మనం జీవిస్తూ ఉండాలి. అంతేకాదండి, నిందారహితంగా, దోషం లేకుండా, పాపం లేకుండా నీ పవిత్ర స్థితిని నువ్వు కాపాడుకొని కొనసాగించబడగలిగితే ఇదిగో నేను నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. మరి ప్రశస్తమైన వేళ దేవుని యొక్క ఆశీర్వాదం చేత మనం నింపబడాలంటే ప్రియులారా మనం చేయవలసిన కొన్ని కార్యాలు ఉంటాయి. అవి చేస్తేనే దేవుడు మనల్ని దీవిస్తాడు. ఇంకా 2కి 2-3 మాటలు చెప్తానండి. ఒకసారి విస్తారమైన ప్రజలు ప్రభు దగ్గరికి వెళ్ళారు. అది ఫాస్టింగ్ ప్రేయర్ అనుకుందాం. ప్రజలందరూ అన్నపానాలు మానేసి ఆయన బోధ వింటూ అలాగే ఉండిపోయారు. ఆ ప్రార్థన అంతా అయిపోయిందండి. ఇక ముగించారు, ఆ కూడికను ముగించారు. బయలుదేరి ప్రజలు వెళ్ళబోతుంటే ప్రభుకి ఎందుకు వాళ్ళ మీద కనికరం కలిగింది. అయ్యో, ఆకలితోనే వెళుతున్నారు, మార్గ మధ్యలో త్రొట్టిల్లిపోతారేమో, మూర్ఖిల్లిపోతారేమో, మూర్ఛపడిపోతారేమో అని ప్రభు కోరుకొని అనుకుని మనసులో తన శిష్యుని పిలిచి వీళ్ళకి ఏదైనా ఆహారం ఇవ్వండి అని చెప్తే వాళ్ళ దగ్గర అప్పటికి ఏ ఆహార పదార్థాలు లేదండి. ఒక బాబు దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు మాత్రమే ఉన్నట్లు వాక్యం సెలవిస్తుంది. అప్పుడు ప్రభు ఏం చేశారు తెలుసండి, మీరందరూ పంక్తుల తీరి కూర్చోమని చెప్పాడు. ఏం చెప్పాడండి? పంక్తుల తీరి మీరు కూర్చోమంటే 50 మంది చొప్పున కొందరు, 100 మంది చొప్పున కొందరు వరుసగా పచ్చిక మీద పంక్తులుగా వరుసలుగా కూర్చున్నారండి. అప్పుడు రొట్టెని ఎత్తి ఆశీర్వదిస్తే 1000 మంది తృప్తిగా తిన్నారు. చప్పలు కొడదాం గట్టిగా. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే ప్రేమైన వాళ్ళరా, పంక్తుల తీరి కూర్చోమనని యేసుప్రభు వాళ్ళకి ఆజ్ఞాపించిన ఆజ్ఞ చెప్పిన వాళ్ళు చేశారు. అందుని బట్టి అక్కడ ఆశీర్వాదం కలిగింది. దేవుడు కూర్చోమన్నాడు, కూర్చోవాలంతే. నిలబడమంటే నిలబడాలి, పొమ్మంటే పోవాలి, రమ్మంటే రావాలి, మాట్లాడమంటే మాట్లాడాలి, మౌనంగా ఉండమంటే మౌనంగా ఉండాలి. మనకు ప్రభు ఏదైతే సెలవిస్తాడో దాన్ని మనం చేసినప్పుడు ఆశీర్వాదాన్ని అనుభవిస్తాం. ఈరోజు వ్యాపారంలో లాభం లేదు, కుటుంబంలో ఆశీర్వాదం లేదు, పిల్లల మధ్యలో ఆశీర్వాదం లేదు, కుటుంబాల్లో సమాధానపు స్థితి లేదు, చాలని జీతం, చాలని ఆహారము, కరువు, అప్పుల బాధలు, రుణ బాధలు, సమస్యల సుడిగుండాలు, కుటుంబాలు చిక్కుకొని వేదన చెందడానికి కారణం ఏమిటి? సంపాదించిన సంపాదనతో చిల్లి సంచులు వేసినట్లు మొత్తాన్ని పోగొట్టుకుంటున్నావు. వీటికి కారణం ఏమిటి? అయ్యో, రెగ్యులర్గా ప్రార్థనకు వస్తున్నామే, చిల్లర మార్చి సంద వేస్తున్నామే, అందరితో కలిసి పాటలు పాడుతున్నామే, అందరితో కలిసి వాక్యాన్ని వింటున్నామే, దేవుడు ఎందుకు మమ్మల్ని దీవించలేదు, దేవుడు మనల్ని ఎందుకు ఆశీర్వదించలేదని మనం ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒకసారి ఆలోచించండి ప్రియులారా. మనం చేయవలసిన కార్యాలు, మనం చేయవలసిన పని మనం చేసినప్పుడు దేవుడు మనకు నిర్ణయించిన నిర్ణయం చొప్పున, ఆయన సంకల్పం చొప్పున మనం కొనసాగించబడినప్పుడు మన కొరకు దేవుడు ఆకాశ వాకిట్లు విప్పుతాడు. పట్టజాలనంత సమృద్ధిని దేవుడు దీవించబోతున్నాడు. పట్టజాలనంత సమృద్ధిని దేవుడు కుమ్మరించబోతున్నాడు. కుటుంబాలను దీవించబోతున్నాడు, వ్యాపారాలను దీవించబోతున్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రియులారా, అక్కడ 6 రాతి బాణలు ఉన్నాయి. ద్రాక్షారసం అయిపోయి కళకళలాడవలసిన కళ్యాణంలో కళ తప్పింది. అందరి ముఖాల్లో కలవరం కనబడుతుంది. కానీ మరియమ్మ గారు చెప్పారు, యేసు మీతో ఏదైతే చెప్తారో దానే చేయమన్నారు. 6 రాతి బాణలు ఉన్నాయి. రాతి బాణలు నీళ్లు నింపి కాళ్ళు కడుక్కుంటారు. ఆ బాణలు ఎందుకు పెట్టారంటే కాళ్ళు కడుక్కోవడానికి కొరకు ఉంచిన బాణలు అవి. వాటిలో కూడా నీళ్లు అయిపోయిందండి. లోపలికి వచ్చేవాళ్ళు కాళ్ళు కడుక్కొని లోపలికి వస్తారు. ఆ రాతి బాణలు, అక్కడ 6 రాతి బాణలు ఉన్నాయి. యేసు ప్రభు అంటాడు, వీటిని అంచుల మట్టుకు వీటిని నీళ్లతో నింపమని ప్రభు చెప్పాడు. అక్కడ కావలసింది ద్రాక్షారసం. కానీ వాళ్ళు యేసు ప్రభు మాటకు లోబడి అంచుల మట్టుకు నీళ్లు నింపారు. ఎందుకు? ఆల్రెడీ అందరూ కాళ్ళు కడిగేశారు కదా, ఇప్పుడెందుకు అని ప్రశ్నించలేదండి. అంచుల మట్టుకు నీళ్లు నింపారు.
రెండోది యేసుప్రభు అంటాడు ముంచి తీసుకెళ్ళి వడ్డించమంటాడు. వట్టి మంచినీళ్ళండి. కొన్నిసార్లు దేవుని కార్యాలు మన వింతగా ఉంటుంది, విచిత్రంగా ఉంటుంది. అవసరమైనది ద్రాక్షరసం, అది కాళ్ళు కడుక్కొని నీళ్లను ముంచి తీసుకెళ్ళమంటాడు ఏంటి? నేను అనలేదండి. వాళ్ళు యేసుప్రభు మాటకు సమ్మతించారు, లోబడ్డారు. ఒట్టి మంచినీళ్ళే ప్రియులారా, రంగు లేదు, రుచి లేదు, ఒట్టి మంచినీళ్ళు. ఆయన మాటకు వాళ్ళు లోబడ్డారండి. నీళ్లకు రంగు వచ్చింది, రుచి వచ్చింది, నీళ్ళే ద్రాక్షరసంగా మారింది. చెప్పలు కొడదాం గట్టిగా. హల్లెలూయా. మీ కుటుంబాల్లో రంగు లేదు, రుచి లేదనమాట. రంగు లేదు, రుచి లేదు, రుచి పచ్చి లేని కుటుంబంలో మాధుర్యం లేదు, మధురమైన అనుభవం లేదు, సంతోష సంబరాలు లేదు, సమాధానం సమృద్ధి లేదండి. అలాంటి పరిస్థితులు ఒకవేళ కొనసాగించబడుతున్నవేమో నువ్వు తీర్మానించగలిగితే, ప్రభు నీ మాట వింటాను అని నువ్వు తీర్మానించగలిగితే ప్రభు తప్పక నిన్ను దీవిస్తాడు. నీ కుటుంబాల్లో ద్రాక్షారసం పొంగి పొర్లేటట్లుగా ప్రభు చేస్తాడు. సంతోష సమాధానం పొంగి పొర్లేటట్లుగా ప్రభు చేస్తాడు. హల్లెలూయా. అబిగైలు అనే స్త్రీతో దావీదు చెప్తున్న మాట ఏంటంటే, నీవు ఆశీర్వాదము నొందుదువు గాక, నీవు చూపిన బుద్ధి విషయమై దేవుడు నిన్ను దీవించును గాక. అంటే మనకున్న స్వభావాన్ని బట్టి, మనకున్న బుద్ధిని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. మంచి బుద్ధి ఉండాలి మనకు. ఈ అబిగైలు అనే స్త్రీకున్న బుద్ధి ఏంటి? ఆమె బుద్ధిని మెచ్చుకోవడానికి, ఆమె బుద్ధి గురించి గొప్పగా చెప్పడానికి, ఆమె బుద్ధిని బట్టి దేవుడు ఆమెను ఆశీర్వదించడానికి ఏంటి ఆమెకున్న ఆ ప్రత్యేకమైన స్వభావం ఏంటి? ఆమెకు దేవుడిచ్చిన ఆ బుద్ధి ఏంటి? ప్రియులారా, యెషయా గ్రంథంలో రాయబడిన మాట, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 19వ వాక్యం. వారికి కృతజ్ఞత బుద్ధిని పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పుచు నేనే వారిని స్వస్థపరచుదునని యెహోవా సెలవిచ్చుచు ఉన్నారు. చదవబడిన వాక్య భాగంలో ప్రియులారా, వారికి కృతజ్ఞత బుద్ధిని పుట్టించుచు. అక్కడ కూడా చూడండి, కృతజ్ఞత బుద్ధిని పుట్టిస్తాను అంతటితో అయిపోయిందని కాదు, కృతజ్ఞత బుద్ధిని పుట్టించుచు. మనకు ఉండవలసిన బుద్ధి, దేవుని ఆశీర్వాదాన్ని ఒక వ్యక్తి అనుభవించాలంటే దానికి అవసరమైన బుద్ధి ఏంటంటే ప్రియులారా, లోక సంబంధమైన తెలివితేటలు కాదు. కొంతమంది మహా తెలివితేటలండి, వాళ్ళతో మనం మాట్లాడలేం. మహా తెలివితేటలుగా మాట్లాడుతుంటారు, మాకే తెలివి ఉందంటుంటారు, మహాజ్ఞానంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ దేవుని ఆశీర్వాదం ఎవరి మీదకి వస్తుంది? జ్ఞానులను దేవుడు సిగ్గుపరచడానికి ఒక వెర్రి వాళ్ళని ఎన్నుకుంటాడు, బలవంతుల్ని సిగ్గుపరచడానికి బలహీనులు ఎన్నుకుంటాడు. లోక సంబంధమైన జ్ఞానం దేవుని దృష్టిలో వ్యర్థమైనది. మరి ఇక్కడ రాయబడిన బుద్ధి ఎలాంటి బుద్ధి అంటే కృతజ్ఞతా బుద్ధి. మనకు ఉండవలసిన ఆ బుద్ధి ఎలాంటి బుద్ధి అంటే కృతజ్ఞత ఉండాలి. ఇప్పుడు అందుకే మనం ఇంతసేపు నిలబడి అందరూ చేతులెత్తి ప్రభుకి స్తోత్రాలు చెప్పుకుంటూ వచ్చాం, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన వర్లారా, మనకు ఉండవలసింది ఏంటంటే కృతజ్ఞత బుద్ధి. ఈ అబిగైలు గురించి కొన్ని మాటలు మీతో చెప్తాను. ఆమెకున్న కృతజ్ఞత స్వభావం ఏంటని. అబిగైలుకు సంబంధించిన మందంతా కర్మేలు పర్వతంలో ఉంది. తన యజమానుడు నాబాలు మోటోడంటి మూర్ఖుడు. అతని మంద కర్మేలు పర్వతం మీద ఉన్నప్పుడు దావీదును అతనితో ఉన్న మనుషులందరూ కూడా ఈ నాబాలు యొక్క మందకు కాపలగా ఉన్నారు. వారి మీదకి ఏ హాని కలగకుండా, వారి మందకి ఏ ప్రమాదం జరగకుండా కర్మేల్లో ఉన్నంత కాలం వారి మందను పోగొట్టుకోవడం కానీ, వాళ్ళ గొర్రెలను పోగొట్టుకోవడం కానీ, వాళ్ళ గొర్రెలకు హాని కలుగుడు కానీ, అపాయం కలుగుడు కానీ ఏది జరగకుండా ఈ కర్మేలు పర్వతం మీద దావీదు అతనితో ఉన్న వాళ్ళందరూ కూడా నాబాలు యొక్క మందకు కాపలగా ఉన్నారు. చాలా రోజులు గడిచిన తర్వాత నాబాలు ఒక గొప్ప విందుని ఏర్పాటు చేశాడండి. ఆ విషయం దావీదుకు తెలిసి దావీదు తనతో ఉన్న మనుషుల్ని నాబాలు దగ్గరికి పంపిస్తాడు. బాబు, నీ మంద కర్మేలు పర్వతంలో ఉన్నప్పుడు ఆ మంద కావలసిన కాపుదల మేము దయచేసాం. ఇప్పుడు నువ్వు గొప్ప విందుని ఏర్పాటు చేసుకున్నాం కనుక మాకు కూడా ఏదైనా సహాయం చేయండి. మేము మీకు ప్రొటెక్షన్ ఇచ్చాం, మీకు సహాయంగా ఉన్నాం. ఇప్పుడు మేము అరణ్యంలో ఉన్నాం, ఆకలితో ఉన్నాం. మేము మీకు సహాయం చేసాం కనుక మీరు కూడా మాకు ఏదైనా సహాయం చేయండి అని కబురు పంపించాడు.
ప్రియులరా, నాబాలు అంటే మోటువాడు, మూర్ఖుడు, కృతజ్ఞత లేనివాడు. వాడంటాడు, అసలు మీకు ఇవ్వాల్సిన అవసరం ఏమవుతుంది, అసలు దావీదు ఎవరు, యెషయా ఎవరు, అసలు మాతో మీకు పొత్తేంటి అని వికృతంగా మాట్లాడడం జరిగిందండి. అప్పుడు వెళ్ళిన వాళ్ళు దిగులుతో బాధతో దావీదు దగ్గరికి వచ్చి దావీదుతో చెప్పారు విషయం. బాబు, అతడు కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తున్నాడు, కృతజ్ఞత లేకుండా మాట్లాడుతున్నాడు అంటే దావీదుకు కోపం వచ్చి, కోపంతో వాళ్ళకి ఏదో కీడు తలపెడదామని చెప్పి దావీదు బయలుదేరి వస్తూ ఉంటే ప్రియులారా, పనివాళ్ళు వెళ్ళి ఈ అబిగైలుకు చెప్పారు, అమ్మా, మన యజమానుడు దావీదు దగ్గర కఠినంగా వ్యవహరించాడు. మనం కర్మేలు పర్వతంలో ఉన్నప్పుడు మనకే కానీ మన మందకే కానీ ఏ హాని కలగకుండా దావీదును అతనితో ఉన్నవాళ్ళు మనకు సహాయం చేస్తూ వచ్చారు. కానీ మన యజమానుడు క్రూరంగా, మూర్ఖంగా, మోటుతనంగా మాట్లాడి కృతజ్ఞత లేకుండా ప్రవర్తించాడు అని చెప్పేసరికి ప్రియుల వాక్యం సెలవిస్తుంది, అబిగైలు హృదయం కృతజ్ఞత కలిగిన హృదయం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మూర్ఖుడికి చెప్పినాడు, అర్థం చేసుకునే పరిస్థితి లేదు, మూర్ఖత్వం, కృతజ్ఞత లేని మనస్సు. వెంటనే అబిగైలు ఏం చేసిందంటే ప్రియులారా, వాక్యంలో రాయబడింది, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము 15వ వాక్యం నుండి 18వ వచనం వరకు ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఆమె ఏం చేసిందంటే తన పనివారిని పిలిచి 200 రొట్టెలు, 2 ద్రాక్షారస తిత్తులు, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికలు వేయించిన ధాన్యములు, 100 ద్రాక్ష గెలలని, 200 అంజురపు అడలను ప్రియులరా గార్ధం మీద ఎక్కించి దావీదుకు ముందుగా పంపించి తన కృతజ్ఞతల్ని తెలిపింది. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దావీదు ఆకలిలో ఉన్నాడండి, ఆకలితో ఉన్నాడు, అరణ్యములో ఉన్నాడు, సహాయాన్ని కోరారండి. కానీ మేలు పొందిన నాబాలు ఆ మేలును మర్చిపోయి ప్రియుల కఠినంగా ప్రవర్తించినప్పటికీ అబిగైలు యొక్క హృదయం, బుద్ధి ఎలాంటిదంటే కృతజ్ఞతను తెలపగలిగిన మనస్సు మనకు అబిగైల్లో కనబడుతుందండి. అందుకే సర్వశక్తి గల దేవుడు అబిగైల్ని ఆశీర్వదించాడు. చెప్పలు కూడా మొదటి గట్టిగా కొట్టండి, గట్టిగా హల్లెలూయా. సో మనకి దేవుని ఎడల కృతజ్ఞత ఉండాలి, మనుషుల ఎడల కృతజ్ఞత ఉండాలి. కృతజ్ఞత లేని వాడి బ్రతుకు అంధకారం అయిపోతుందని వాక్యం సెలవిస్తుంది. యేసన్న గారు ఎప్పుడు చెప్తూ ఉంటారండి, యేసన్న గారికి మెమొరీ పవర్ అని అందరూ అనుకుంటారు. యేసన్న గారికి మెమొరీ పవర్ ఏం కాదు, అన్నే చెప్తారు ఈ మాట. అన్నకు భలే గుర్తుంటుందండి, మనుషులు కూడా భలే గుర్తు. అన్న మీరు ఇంత గుర్తు పెట్టుకోవడానికి కారణం ఏంటంటే బెండకాయ తినాలి, ఏంటంటే జ్ఞాపక శక్తి పెరగడానికి. ఏమో టీచర్ గారు, బెండకాయ తినాలి, చాలా ఉంటాయి అన్నమాట. ఏది జ్ఞాపక శక్తి పెరగడానికి కొరకు. నేను అంటాను ప్రియులారా, యేసన్న గారు బెండకాయలు, దొండకాయలు, బీరకాయలు, సొరకాయ తిని జ్ఞానం పెంచుకోలేదు. యేసన్న గారు అంటారు, ప్రజలందరూ నాకు గుర్తుండడానికి గల కారణం ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చిన వాడిని కూడా నేను మరచిపోలేను. చెప్పలు కొడదాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. మొన్న రీసెంట్గా ఒక బ్రదర్ సాక్ష్యం చెప్పారు. ఎప్పుడో యేసన్న గారి మీద అలిగి చర్చ్ మానేశారంట. మేబీ వచ్చి ఉండొచ్చు. 30 సంవత్సరాల క్రితం యేసన్న గారి మీద అలిగి చర్చ్ మానేశారంట. ఎందుకు అలిగాడంటే పాపం ఆయన సైకిల్ వేసుకొచ్చాడంట గుడారాల పండగకి. దేవుని దయ వల్ల గుడారాల పండగ వచ్చిన గుండాలు ఆ సైకిల్ ఎత్తుకెళ్ళిపోయారు. దానికి యేసన్న గారిది ఏంటంటే పొరపాటు, నీ సైకిల్ నువ్వు తాళం వేసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఎవరి వస్తువులకు వాళ్ళే కదండి బాధ్యులు. యేసన్న గారి దగ్గరికి వచ్చి చెప్తే, బ్రదర్ మరి ఇంత జనాల్లో నీ సైకిల్ ఎక్కడ వెళ్ళి ఉంటుందో చూద్దాంలే బ్రదర్ అని ఏదో అన్నారంట. వెంటనే ఫీల్ అయిపోయాడు. చూసావా, యేసన్న గారు నా సైకిల్ పోయిందంటే కొంచెం కూడా ఫీల్ కూడా లేదు యేసన్న గారికి అసలు. వెంటనే అనౌన్స్మెంట్ చేసి నా సైకిల్ ఇవ్వాలి కదా ఏదైనా చెప్ప. అలిగి 30 సంవత్సరాల మందిరం మానేశాడు. ఎన్ని సంవత్సరాలండి బ్రదర్? ఆల్రెడీ ఉండొచ్చు, మీరేమో ఫీల్ అవ్వద్దు. ఏంటండి, సైకిల్ కోసం 30 సంవత్సరాలు మందిరం మానేశాడంట. మానేసి ప్రియులరా చర్చ్ మానేశాడు. ఇంక మరి ఏం చేస్తున్నాడో తెలీదు. 30 సంవత్సరాలు గడిచిన తర్వాత ప్రియులరా యేసన్న గారు ఉండేటప్పుడు ఒకసారి ఎందుకు వచ్చాడంటండి, ఇట్లా ఏదో ప్రేయర్కి వచ్చాడంట. 30 సంవత్సరాల క్రితం యేసన్న గారు ఆయన చూశారు కండి. 30 సంవత్సరాల తర్వాత ఆయన కనబడిన తర్వాత, బ్రదర్ బాగున్నారా అని అడిగాడంట. చెప్పలు కొడతాం గట్టిగా, హల్లెలూయా. ఎట్లా సాధ్యమండి అసలు? ఎలా సాధ్యం? 30 ఏళ్ళు వయసు మీద పడిపోయి ఉంటుంది, మొహం మడతలు పడిపోయి ఉంటుంది, జుట్టు నెరిసిపోయి ఉంటుంది, లావుగున్నవాడు సన్నగా అయిపోయి ఉంటాడు, కాళ్ళు వంకర తిరిగిపోయి ఉంటుంది. ఇక చాలా ఉంటాయి కదండి. వయసు 30 ఏళ్ళు అంటే ఎంత తేడా ఉంటుంది కదండి. యేసన్న గుర్తుపెట్టి, బ్రదర్ బాగున్నారా అసలు, ఏంటంటే చర్చికి రావట్లేదు అని అడిగాడట. గుండె బద్దలైపోయింది ఆయనకి. ఇది ఎలా సాధ్యం? అది యేసన్న గారికి మాత్రమే సాధ్యం. చెప్పకూడదు గట్టిగా, హల్లెలూయా. కృతజ్ఞత.
ప్రియులరా, కృపావరం కలిగిన వాడైనా పడిపోతాడేమో కానీ కృతజ్ఞత గలవాడు ఎప్పటికీ పడిపోనే పడు. కొంతమంది కృపావరాలు ఉంటాయి, ముడితే పడిపోతారు, దయ్యాలు పోతాయి, రోగాలు పోయి మిరకల్ చేయగలిగిన వరాలు ఉంటాయి. వరాలు కలిగిన వాడు పడిపోతాడేమో కానీ గుండెలో ఎవరికైతే కృతజ్ఞత ఉంటుందో వాళ్ళు ఎప్పటికీ పడిపోరు. గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చినా కూడా మనం మర్చిపోకూడదండి. ఆ కృతజ్ఞత హృదయం, దేవుని ఎడల కృతజ్ఞత బుద్ధి, మనుషుల ఎడల మనం కృతజ్ఞత కలిగిన వారిగా జీవించాలి. ఆ బుద్ధి మనకు అబిగైలు కనిపిస్తుంది. సరే, అబిగైలుకి ఏమైనా హెల్ప్ చేశాడా దావీదు? అలాంటివి ఏం లేదు. తన మందకు కాపుదల, తన మందకు సహాయం చేశాడు అన్న విషయం అబిగైలు తెలుసుకుని వెంటనే ఇప్పుడు వాళ్ళ అవసరాలు ఏంటి, ఆకలితో ఉన్నారా అని చెప్పి వెంటనే కావలసిన ఆహార పదార్థాలన్నిటిని కూడా గార్దు మీద ఎక్కించి పంపించి వెనువెంట ఈమె పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంది. కానుకల వరకు పంపించడం కాదు, వెనువెంట ఈమె కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి దావీదు పాదాల మీద సాగిలపడ్డట్లు వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక గుడారాల పండుగలో దేవుడు మనకి ఎన్నో ఉపకారాలు చేశాడు, ఎన్నో మేలు చేశారు. ఎన్నని చెప్పాలి, ఏమని చెప్పాలి ప్రియులారా? ఆయన చేసిన అపూర్వమైన సహాయం, అద్భుతమైన సహాయం, ఆయన చేసిన సహాయానికి ప్రియులారా మనం శ్వాసం ఉన్నంత వరకు, మనలో ఊపిరి ఉన్నంత వరకు యేసయ్యకు మనం సాక్షులై జీవించాలి. హల్లెలూయా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. సో అలాంటి ఒక కృతజ్ఞత హృదయాన్ని దేవుడు, కృతజ్ఞత బుద్ధిని దేవుడు మనకు పుట్టించునుగాక. ఆమేన్. వాక్యం సెలవిస్తుంది, వారికి కృతజ్ఞత బుద్ధిని పుట్టించి సమాధానం సమాధానం అని చెప్పి నేనే వారిని స్వస్థపరుస్తాను. ఎవరికి సమాధానం, ఎవరికి స్వస్థత అంటే ప్రియులారా కృతజ్ఞత గల వారికే సమాధానం. ఈరోజు నీ బ్రతుకులో నీవు సమాధానం కోల్పోవడానికి కారణం ఏమిటి? కృతజ్ఞత లేదు. దేవుడు చేసిన మేలుని మర్చిపోయావు, అందుకే సమాధానాన్ని కోల్పోయావు. నీకు స్వస్థత లేదు, కారణం ఏంటంటే కృతజ్ఞత లేని వాడికి ఒంట్లో స్వస్థత ఉండదు. ప్రభు అంటున్నాడు, కృతజ్ఞత బుద్ధిని పుట్టిస్తాను, సమాధానం 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 అని చెప్పుచు నేనే వారిని స్వస్థపరుస్తాను. స్వస్థతకి కానీ సమాధానానికి కానీ ప్రియుల రహస్యం ఏంటంటే, ఎందరైతే కృతజ్ఞత హృదయం గలవారే జీవిస్తారో వారికి సమాధానాన్ని దేవుడు స్వాస్థ్యంగా ఇస్తాడు, స్వస్థతను దేవుడు సమృద్ధిగా దయచేస్తాడు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కృతజ్ఞత లేని నాబాలు పరిస్థితి చూస్తే ప్రియుల మోటోడు ఆ తర్వాత తెలిసిందండి విషయాలని తెలిసిన తర్వాత ప్రియుల భయంతో గజగజ వణికిపోయాడండి, గుండె ఆగి సచ్చాడు నాబాలు. కృతజ్ఞత లేని వాడి జీవితం అంధకారం అయిపోతుంది, కృతజ్ఞత లేని వాడి బ్రతుకు చీకట్లో కలిసిపోతుంది. కనుక ఎవరు మీకు ఉపకారం చేసినా దావీదంటే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాని సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరచిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొంతమంది ఇలా ఉండరు, నా ప్రాణమా చెప్పరే నీవే తినువు, నా ప్రాణమా నీవే తాగు, నా ప్రాణమా నీవే సుఖించుమన్నాడంట. ఆ రాత్రి దేవుడు వచ్చి, మరి మూర్ఖుడా వ్యర్థుడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను అన్నట్టు. మన ప్రాణంకు మనం ఇవ్వాల్సిన టీచింగ్ ఏంటి? మన ప్రాణానికి మనం ఏమని బోధించాలంటే, దేవుని స్తుతించు, ఆయన చేసిన ఉపకారాలు దేన్ని నువ్వు మర్చిపోకూడదు. ఆమేన్. మీ లైఫ్లో చేసిన శుభకార్యాలు, మంచి కార్యాన్ని డైరీ రూపంలో రాసుకోండి. మీరు నాతో ప్రభు నాకు చేసిన మేలు నేను రాసుకుందాం అనుకుంటున్నాను. నేను ఒకప్పుడు రాసేవాడిని, తీరిక లేక రాయట్లేదు. దేవుడు ఎందుకు నాకు ఆ ప్రేరణ ఇస్తున్నాడు. ఒక డైరీ తీసుకోండి. ఏంటంటే ఈరోజు నీ జీవితంలో ప్రతిరోజు కొంతమంది రాస్తూ ఉంటారు, ఈరోజు రసం పెట్టాను నేను, దాన్ని అప్లోడ్ చేస్తాను అంట, రసం పెట్టాను ఎలా ఉంది, ఈరోజు నేను గారెలు చేశానండి అని దానిలో ఏంటంటే ఫేస్బుకేనా దాంట్లో పెడతారనమాట. దాని అంతా చూసి మరో లైక్ కొడతారు, అమ్మో ఎంత బాగుందండి రసం. దాంట్లో చూస్తే ఏం తెలుస్తుందండి, ఇంట్లో యజమానం నచ్చదు కానీ అందరూ లైక్ చేస్తారనమాట. దాన్ని నువ్వు డైరీ తీసుకొని డైరీలో రోజు రాసుకోవాలి, ఈరోజు నాకు దేవుడి ఉపకారం చేశాడు. ప్రియులారా, ఆయా సమయం వచ్చినప్పుడు వాటిని అన్నింటిని గుర్తు చేసుకొని మీ డైరీలు దేవుని ఉపకారాలతో నిండిపోవాలి. చెప్పలు కొడదాం అందరూ గట్టిగా, కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని మేలు చేసి ఉంటాడండి, ఎన్ని ఉపకారాలు చేస్తుంటాడు. ప్రియులారా, ఆయనకి ఎంత స్తోత్రం చెప్పినా, ఎంత స్తుతించిన దేవుని రుణాన్ని మనం తీర్చలేం. హల్లెలూయా. నీవు చేసిన ఉపకారమునకు
నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారమునకు నేనేమి చెల్లింతును. వేలాది తోడలనా, వేలాది వేలాది తోడలనా, వేలాడేళ్ళనా, నీవు చేసి ఉపకారమున నేనే చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసే ఉపకారమునకు నేనేమి చెల్లింతును. నీవు చేసే ఉపకారమునకు నేనే చెల్లింతును. హల్లెలూయా. ఎంత చక్కని పాటలండి. ఏమిచ్చి మనం యేసయ్య రుణాన్ని తీర్చుకోగలుగుతాం? ఏమిచ్చినా ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేం. ప్రియమిలారా, విరిగి నలిగిన హృదయంతో మన దేవుని సన్నిధిని సమీపించాలి. ఆమేన్. హల్లెలూయా. కృతజ్ఞత బుద్ధిని దేవుడు పుట్టిస్తాడు. అబిగైలో ఉన్న ఆ బుద్ధి ఎలాంటి బుద్ధి అంటే కృతజ్ఞత కలిగిన బుద్ధి. అందును బట్టి దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. ఆమె సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనం. అతని భార్య పేరు అబిగైలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. చాలండి. ఈ స్త్రీ అబిగైలు గురించిన మరొక ఆమెకున్న బుద్ధి ఏంటంటే సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. ఆమెకున్న మరొక బుద్ధి ఏంటంటే, ఒకటి కృతజ్ఞత బుద్ధి, రెండవదిగా ఆమెకున్న బుద్ధి ఏంటంటే సుబుద్ధి, మంచి బుద్ధి. ఆమె సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. రూపము, సౌందర్యము అనేది దేని ద్వారా కలుగుతుందంటే ప్రియులారా, మనకున్న మంచి స్వభావం వలన. అందంగా కనిపించాలని, ఆకర్షణీయంగా కనిపించాలని ఎన్నో అడ్డదారులు నడుస్తూ ఉంటారు కొంతమంది. ముఖానికి పనికి మాలినంత రాసి ఉన్న రూపాన్ని పాడు చేసుకుంటుంటారు. రూపంగా కనిపించాలి, రూపసిగా కనబడాలి, అందంగా కనబడాలి. బైబిల్ సెలవిసే సౌందర్యం వ్యర్థం, అందం మోసకరం అని వ్రాయబడింది. అందాన్ని, సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి కొరకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంటారు కొంతమంది. బైబిల్ సెలవిస్తుంది ఆమె సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. ఆమెకి అందం ఎలా వచ్చిందంటే ఆమెకున్న సుబుద్ధి, మంచి బుద్ధి వలన, మంచి స్వభావం వలన ఆమె అందంగా తయారైంది. హల్లెలూయా. మదర్ తెరెసాకి ఏముంటుందండి అందం చెప్పండి? మదర్ తెరెసా గారు ఎలా ఉంటారు చూడడానికి? ఆమె అందంగా కనబడుతుందా ఏంటండి? ఆమె చెప్పులు మొదలుకొని క్లిప్పుల దాకా ఏమైనా మ్యాచింగ్ వేసుకుంటుందా? మదర్ తెరెసా గారు ఎలా ఉంటారండి ప్రియులరా? తక్కువ విలువైన వస్త్రాన్ని, చాలా తక్కువ రేటు కలిగిన శారీ కట్టుకొని ఉంటుంది ఆమె.
ప్రియులరా, కానీ ఆమెను చూడంగానే చేతులెత్తి దండం పెట్టాలి అనిపిస్తుంది. మరి అంతటి సౌందర్యం ఆమెకు ఎలా వచ్చింది? ప్రియుల, ఆమె ఒక సుబుద్ధి, ఆమె మంచితనం, ఆమె మంచి మనస్సు వలన ఆ తల్లికి అంత సౌందర్యం వచ్చింది. ఎవరు చూసినా ఆమె గురించి మంచిగా మాట్లాడతారు, ఎవరు చూసినా ఆమెకు చేతులెత్తి దండం పెడతారు, ఎవరు చూసినా ఆమె గురించి గొప్పగా చెప్తారు. అంతటి గొప్పతనంగా ఎలా వచ్చిందంటే సుబుద్ధి, స్వార్థం లేకుండా ఇతరుల క్షేమాన్ని కోరుకునే మనసు, నా స్వార్థం, నేను బాగుండాలి, నా తిండి, నా వస్త్రం, నా బ్రతుకు అని తన కోసం జీవించకుండా ఇతరుల కోసం జీవించే ఒక మంచి మనస్సు, స్వచ్ఛమైన బుద్ధి, స్వచ్ఛమైన అనుభవం, ఓ మంచితనాన్ని బట్టి ప్రియులరా ఆమె రూపసిగా పిలబడుతుంది. ఒకసారి ఆలోచించిన ప్రియులరా, మనకి ఇలాంటి ఒక మంచి స్వభావం ఉందా? మంచితనాన్ని నేర్చుకోవాలండి, మంచితనాన్ని కలిగి జీవించాలి. మనం స్వార్థాన్ని పక్కకు పెట్టాలి, నిస్వార్థంగా మనం బ్రతకాలి. దేవుని బిడ్డలని పిలువబడుతున్న మనలో మన స్వభావాలు ఎలా ఉన్నాయి, మన బుద్ధులు ఎలా ఉన్నాయి, ఒకసారి మనం ఆలోచించాలి. చర్చికి వస్తూనే ఉంటారు, చేసే పనులు చేస్తూనే ఉంటారు, అనవసరమైన విషయాలు మాట్లాడుతూనే ఉంటారు, చేయవలసిన పనులు చేస్తూనే ఉంటారు. మరలా మందిరానికి వచ్చినప్పుడు మేము పెద్ద భక్తులని కొంతమంది చాటి చెప్పుకుంటుంటారు. నీ భక్తిని ప్రభు మెచ్చడు. మన వస్త్రాలు మార్చుకోవడం కాదండి, బొట్లు తీసేసాం, గాజులు తీసేసాం, పూలు తీసేసాం, ఇవి కాదండి. మారవలసింది మన మనస్సు, మార్పు రావలసింది మన బుద్ధిలో, మార్పు రావలసింది మన పద్ధతిలో. అబిగైలు ఒక ఆశీర్వాదం గల కారణాలు అంటే బైబిల్ సెలవిస్తుంది, ఆమె సుబుద్ధి కలిగిన స్త్రీ, మంచి స్వభావం కలిగిన స్త్రీ, కృతజ్ఞత కలిగిన బుద్ధి కలిగిన స్త్రీ, అందుకొరకు ఆమె రూపసి అని వ్రాయబడి ఉంది. ఇతరులకి మంచి చేయాలనే ఆలోచన ఉండాలి. ఒకసారి ఒక డాక్టర్ గారు హాస్పిటల్కి రావడానికి ఆలస్యమైంది, రావడం కొంచెం లేట్ అయింది. ఒక అబ్బాయి చావు బ్రతుకు మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాడండి. వాళ్ళ తండ్రి కానీ వాళ్ళ అన్నయ్య కానీ, ఓ ఇంకా డాక్టర్ రాలేదు, ఇంకా డాక్టర్ గారు రాలేదని కంగారు పడతాను. అంతలోప్పుడు డాక్టర్ గారు అరిమరిగా వస్తూ ఉన్నాడు. ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళిపోయారు పేషెంట్ని. ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఆపరేషన్ చేస్తే బ్రతుకుతాడు, లేకపోతే చనిపోతాడు. సో డాక్టర్లు అడావుడిగా వస్తూ ఉంటే వాళ్ళ నాన్న వాళ్ళ అన్నయ్య ఇద్దరు రోడ్డు మీద ఆపేసి, ఇంకా ఆపరేషన్ థియేటర్ ముందు ఆపేసి, బుద్ధుందా నీకు అసలు, నీవు అసలు డాక్టర్వేనా, నీవు అసలు ఎక్కడికి వెళ్ళావయ్యా, డ్యూటీ టైంలో ఎక్కడికి వెళ్ళావు, నీవు బుద్ధుందా నీకు అసలు, ఆలస్యమైతే మా వాడు ప్రాణాలు పోయేది, ఏం చేస్తున్నావు, డాక్టర్ మీద ఎగబడి గొడవ చేసేస్తున్నారు. డాక్టర్ గారు ఏం మాట్లాడకుండా ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయి ఆపరేషన్ అంతా కూడా చేయించడం జరిగింది. బయట భయంకరమైన కోపం, బాధ్యత లేదు గవర్నమెంట్కి, గవర్నమెంట్ సొమ్ము తింటున్నారు, బాధ్యత లేదు. ప్రతివాడు నీతి మాట్లాడేవాడికి, అక్కడుండి పనిచేసే వాళ్ళకి తెలుస్తుంది అదే. ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే ఎంఆర్ఓని తిడతారు, కలెక్టర్ ఆఫీస్కి పోతే అక్కడ వాళ్ళని తిడతారు. ప్రతి వాళ్ళని దూషించడమే మనోళ్ళని, కూర్చొని అక్కడ చేస్తే తెలుస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని తిట్టడమే. రాజకీయ నాయకులు అంటావా, ఇక అసలు వీళ్ళ ఇంట్లో వాళ్ళు పని మనుషులేమన్నట్టు మాట్లాడుతాడు. ఏంటండి ఆడు కూర్చొని చేస్తే తెలుస్తుంది ఆ భారం ఏంటో. అంత వాళ్ళు ఏంటో రాజకీయ నాయకులు ఇంట్లో ఏంటండి పని వాళ్ళు కూడా అట్లా ఆడ తిడతా ఉంటారు అనమాట. ఏంటో మనవాళ్ళు విమర్శలు. హల్లెలూయా. క్రికెట్ చూస్తా, నేను ఎవడు చూడమన్నాడు, వాడు 6 కొడితే చప్పట్లు కొడతారు. ఏంటండి వాడు అవుట్ అయ్యాడు, కడుపుకు అన్నం తింటున్నాడు. అసలు ఏంటండి పొగడేది వాళ్ళే, ఏం మనుషులండి వీళ్ళు అసలు. సో ఆ డాక్టర్ని నోటికి వచ్చినట్టు తిడతా ఉండండి. మొత్తం మీద ఆపరేషన్ అయిపోయింది, సక్సెస్ అయిపోయింది. పాప డాక్టర్ గారు బయటకు వచ్చేస్తున్నాడు. బయటకు వస్తుంటే ఆపరేషన్ సక్సెస్ అయిందండి, మీ అబ్బాయి సేఫ్ అని అంటే, అప్పుడు కానీ వదలన్నాడు కదండి. కొంచెం ఆలస్యం అయితే మా వాడు ప్రాణం పోయింది, వాడు ప్రాణం పోయింటే నీ అంతు తేల్చేవాళ్ళు మేము. అసలు మొత్తం వచ్చి ఇక్కడ ధర్నాలు చేసేవాళ్ళు అసలు అని మొత్తం మీద గొడవ చేస్తుంటే ఆయన ఏం పట్టించుకోండి అయ్యా, ప్రాణాలు అనేది ఎవరి చేతిలో ఉండదు, మన జీవాలు దేవుని కృపలో దాచబడి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు మనం కాపాడాలన్నా కాపాడలేము, కాపాడాలన్నా రక్షించాలని దేవుని చేతిలో ఉంటుంది. నీ బిడ్డను దేవుడు కాపాడాడు, కృతజ్ఞతగా ఉండని చెప్పి ఆయన వెళ్ళిపోతున్నా. మళ్ళీ నీతి ఒకటి రావడమే ఆలస్యంగా వచ్చి ఎక్కడ తిరిగాడు, ఏ కొంపల మీద తిరిగాడు, ఏ సినిమా హాల్లో తిరిగాడు, ఏ పార్కులో తిరిగాడు అని రకరకాలుగా దూషిస్తున్నాడు. ఆయన వెళ్ళిపోతుంటే పక్కన ఒక ఆయన ఎవరో వచ్చేసి, ఏ బుద్ధి ఉందని అసలు ఎవరితో మాట్లాడుతున్నావు, అసలు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా అంటే, ఎవరు డాక్టర్గా డ్యూటీ టైంలో ఇక్కడ ఉండుకుంటే ఎక్కడికి పోయాడు అని చెప్పి ఇది మాట్లాడుతుంటే, నీకేమైనా బుద్ధి ఉందా అసలు, అసలు ఆయన ఎక్కడి నుండి వచ్చాడో మీకు తెలుసా, రండి చూపిస్తానని చెప్పి తీసుకెళ్తే ప్రియులారా, ఆ డాక్టర్ గారు వాళ్ళ అబ్బాయి చనిపోయాడండి. డాక్టర్ గారు వాళ్ళ అబ్బాయి చనిపోయాడు. ప్రియులరా,
ఇక సమాధి కార్యక్రమం కొరకు వాడు సిద్ధపడుతున్నారు. అంతలోపల ఫోన్ వచ్చిందనమాట. ఏమని? అయ్యా, ఒక అర్జెంట్ పేషెంట్ చావు బ్రతుకు మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇప్పుడు ఎవరు ముఖ్యం? ఎవరికి ప్రాధాన్యతనివ్వాలి? కన్న కొడుకు చనిపోయాడు, శవం ఇంటి ముందు ఉంది, ఇంకొక గంట సేపులో వాడిని సమాధి చేయాలి. దుఃఖ సముద్రంలో మునిగిపోయాడు ఆ డాక్టర్ గారు. ఇప్పుడు అంతలోపల ఫోన్ వస్తుందన్నమాట. ఏమనంటే, అర్జెంట్ డాక్టర్ గారు మీరు రావాలి, మీరు రాకపోతే ఇక్కడ పేషెంట్ చనిపోతారు, మీరు అర్జెంటుగా వచ్చి ఆపరేషన్. కన్న కొడుకు చనిపోయాడండి, నా కొడుకే చనిపోతే ఎవడో కోసం నేను ఎందుకు ప్రయాసపడాలి? ఆలోచించాలి కదండి. మన ఇల్లే తగలబడిపోతుంటే ఇంకొకటి గురించి మనం ఎందుకు ఆలోచించాలి? ప్రియులారా, ఆ డాక్టర్ ఒక క్రైస్తవుడు. ఎట్టు నా కుమారుడు చనిపోయాడు, నేను అతని గురించి ఇక్కడ కూర్చుని ఆయన ఎట్టు బ్రతికి రాలేడు కదా, ఒకటి చావు బ్రతుకు మీద కొట్టిమెట్టాడుతుండు. ఏదో నా ప్రయత్నం చేద్దామని కన్న కొడుకు శవాన్ని ఇంటి దగ్గర పెట్టి అక్కడికి వెళ్ళాడండి. వెళ్ళి అతనికి ఆపరేషన్ చేసి ఆ తర్వాత వీళ్ళందరూ వచ్చేసరికి అక్కడ సమాధి కార్యక్రమం చేస్తున్నారు. అప్పుడు వీడొచ్చి కాళ్ళ మీద పడిపోయి గొళ్ళని ఏడ్చాడు. అయ్యా డాక్టర్ గారు, మీ గురించి నేను అర్థం చేసుకోలేదండి, నన్ను క్షమించండి అని. ప్రియులారా, మనకు స్వస్థ బుద్ధి ఉండాలి, మనకు సుబుద్ధి ఉండాలి. చెప్పకూడదు అందరు గట్టిగా గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. మనం నష్టపోయినా పర్వాలేదు కానీ సాటి మనిషికి ప్రియులారా క్షేమం కలగాలని ఒక సుబుద్ధి మన జీవితంలో ఉండాలి. అది క్రైస్తవ జీవితం. క్రైస్తవ్యం అంటే ప్రియులారా మంచి స్వభావం కలిగి, మంచి బుద్ధి కలిగి నడిపించబడాలి. అబిగైలు గురించి రాయబడిన మాట అంటే, ఒకటి ఆమె కృతజ్ఞత కలిగిన బుద్ధి కలిగి ఉంది, రెండోదిగా ఆమె ప్రియులారా సుబుద్ధి కలిగి జీవిస్తుంది. రెండో మాట కూడా చెప్తాను, చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 23, 24 వచనాలు చదవండి. ఫాస్ట్గా చదవండి. త్వరగా దిగి సాష్టాంగ నమస్కారం చేసి పాదాలు పట్టుకొని ఇలా చెప్పింది, నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము. చాలు ప్రియులారా, దావీదు నాబాలు మీద కోపంతో వస్తున్నాడు. తనతో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి కృతజ్ఞత లేని నాబాల్ని, అతని జనాన్ని, అతని కలిగిన సమస్త నాశనం చేస్తాం. మేలు పొంది కీడు తల పెడతాడా, మేలు పొంది తప్పుగా మాట్లాడతాడా అని ప్రియులారా కత్తిని తీసుకొని ఆయన మీద యుద్ధానికి బయలుదేరి వస్తుంటే అబిగైలు ఏం చేసింది? ముందేమో కృతజ్ఞతతో కావలసిన ఆహార పదార్థాలన్నిటిని ముందు పంపించేసింది. రెండోదిగా ఆమె ఒక గాడిద మీద ఎక్కి దావీదుని కలుసుకోవడానికి వచ్చి దావీదుని చూసిన వెంటనే త్వరగా గాడిద మీద నుండి దిగింది. ఆమె ఎవరండి? ఒక భాగ్యవంతురాలు, ఒక ఐశ్వర్యవంతురాలు. గొర్రెలు, మేకలు, పశువుల మంద, సిరి సంపద అన్నీ ఉన్నాయి. ఒక పెద్ద భాగ్యవంతురాలు, ఒక రూపసి, ఒక గుణవతి అయిన వ్యక్తి. అలాంటి ఒక అబిగైలు దావీదును చూసిన వెంటనే త్వరగా దిగేను అని వ్రాయబడింది. దిగాలి. కొంతమంది ఒక స్థితిలో స్థిరపడిపోతాడు, దిగరు. నేను ఇంతే, నేను ఇలాగే ఉంటాను. ఇగో ఫీలింగ్ కొంతమందికి, నేనెందుకు తగ్గాలి, నేనెందుకు తగ్గించుకోవాలి, నేనెందుకు లోబడాలి, నేను ఇలాగే ఉంటాను, అందరూ నా కాళ్ళ దగ్గరకు వచ్చి పడాలనే మనస్తత్వంతో చాలామంది కొనసాగించబడుతుంటారు. దిగే టైంలో కానీ నువ్వు దిగలేదనుకోండి ప్రియులు, ఆ తర్వాత దిగిన ప్రయోజనం ఉండదు. కుటుంబాలు ఏదైనా సమస్య వచ్చింది వెంటనే దిగిపోవాలి. ఎవరో ఒకరు 2 చేతులు ప్రియుల వేగంగా కొట్టుకుంటుంటే చప్పట్లు వినబడుతూనే ఉంటుంది. ఏదో ఒక చేతులు సైలెంట్ అవ్వాలండి. అదే కుటుంబ వ్యవస్థ. భర్త కోపంగా ఉందనుకో భార్య డ్రాప్ అయిపోవాలి అంతేగా. సర్లేనండి మళ్ళీ మాట్లాడుతాను అనాలి. అది తెలివితేటలు అంటే. ఆయన కోపంగా ఉన్నప్పుడు ఈమె ఇంకా ఏంటండి, నిప్పులో ఉప్పు వేసినట్టు, నిప్పులో మిరపకాయలు వేసినట్లు ఏంటంటే తిరిగి 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 మాట్లాడుతుంటుందా. వాడి కోపం వచ్చి టీవీలు బద్దలు కొడతాడు, అసలు ఏ దొరికితే దాన్ని బద్దలు కొడతా ఉంటాడు. ఆయనే మనిషి తగ్గదండి అసలు మాట్లాడుతుంది. భార్య కొంచెం కోపంగా ఉంటుంది, కొన్నిసార్లు చిటపట్లాడుతూ ఉంటుంది. అప్పుడు నీ వెంటనే చెవులు ఇయర్ ఫోన్ పెట్టుకొని విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో అని పాటలు పెట్టేసుకోవాలి అంతే. ఇక ఆమె చిటపట్లాడి గొంతు ఎండిపోయి అప్పుడు ఆమె నీరసం పడుతుంది కదండి. అప్పుడు ఏంటమ్మా అని మాట్లాడాలి. హల్లెలూయా. సై అంటే సై, నీవెంత, నీ బతుకు నాకు తెలీదా, అందరి బతుకు అందరికి తెలుసు.
అద్దం ముందు నిలబడితే ఎవరి బతుకు వాళ్ళకి తెలుస్తుంది. ఓ తగ్గాలి, వెంటనే దిగాలి. చాలామంది నా దగ్గరికి వస్తుంటారు. ఒక ఫ్యామిలీ అండి, భర్త అంటే చాలా ప్రేమ, అమ్మాయికి చాలా ప్రేమ, కానీ దిగదు. ప్రేమే భర్త అంటే గౌరవం, దిగదు. అహంకారం, గర్వం, అహంతో కొనసాగించబడేది. ఆయన పడి 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 ఏగలేక చెప్పలేక ప్రియుల చివరికి విడాకులు ఇచ్చేశాడు. విడాకులు ఇచ్చేసుకుని ఇంకో పెళ్లి చేసేసుకున్నాడు. ఈమెకేమో చచ్చంత ప్రేమ ఆయన మీద. చచ్చంత ప్రేమ ఉన్నప్పుడు చావకపోయినా కనీసం తగ్గించుకోవాలి కదండి. ధీమాగా ఉండేది. నేను ఎవరిని అసలు మాకెంత ఆస్తులు అనేది వాళ్ళ ధీమాగా ఉండేది. ఆయన ఇక విసిగిపోయాడండి. అమ్మాయితో విసిగిపోయాడు, విడాకులు ఇచ్చేసాడు, ఇంకొక పెళ్లి చేసుకుని దేవుని 2 పిల్లలు అన్నారు. వాళ్ళు బాగానే ఉన్నారు. ఇప్పుడు ఈమె పిచ్చి కుక్కలాగా వెంటబడి నేను నీవు రెండో పెళ్లి చేసుకునే పర్వాలేదు, నీతోనే ఉంటాను, నేతనట్టు నాకు అవసరం లేదమ్మా, విడాకులు తీసేసుకో, వద్దు, నువ్వు లేకుండా నేను ఉండలేను, చనిపోతాను, నేను ఎన్ని హింస పెడుతుందో. ఆయన వద్దమ్మా, నీకు ఒక దండం, నువ్వు పెట్టిన టార్చర్కి ఒక దండం, వద్దు, ఇక నువ్వు రావద్దు, కోర్టులో కూడా తేల్చేసాం కదా. ఇప్పుడు వెంటబడి నీ కాళ్ళు పట్టుకుంటానండి, అసలు నీ ఇంట్లో పని మనిషిగానే ఉంటానండి. సముద్రం అంత ప్రేమ ఉందండి భార్యకి, కానీ దిగాలి కదండి. దిగే దగ్గర దిగకుండా అలాగే ధీమగా ఉండిపోయింది. ఆయనేమో వెళ్ళిపోయాడు. ఇప్పుడు వెంటబడి అసలు నువ్వు నాతో కాపురం చేయకపోయినా పర్లేదు, కనీసం నీ భార్యగా నన్ను అంగీకరిస్తే చాలని వెంటబడి ఏడుస్తుందండి. ఆమె ఏడుస్తుంటే నాకే ప్రాణం ఒకలాగా అయిపోతుంది. అసలు అమ్మ అయిపోయిన దాని గురించి మరలా ఎందుకమ్మంటే, లేదన్నా ఇక భర్త అంటే ఆయనేనన్నా, చచ్చనైనా ఆయన దగ్గర పడి ఉంటాను. వాళ్ళ ఇంట్లో అందరూ కొడుతున్నారు, తిడుతున్నారు, అసలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నా. అమ్మ విడాకులు అయిపోయిన తర్వాత మీరు రాకూడదామని ఎంత చెప్పినా అతని మీద ప్రేమతో వెంటబడి ఇప్పుడు దిగుతుంది, కానీ దిగినా ప్రయోజనం ఉండదు. అబిగైల్లో ఉన్న మనసు చూడండి. ఒక కీడు జరగబోతుంది, ఒక ప్రమాదం జరగబోతుంది. సరే వాళ్ళు దిగుతారులో వీళ్ళు దిగుతారు అనుకోదు, వెంటనే తానే గాడిద మీద కూర్చొని నేను ఇక్కడే కూర్చుంటున్నా, దావీదునే రమ్మని లేదండి, వెంటనే దిగి ప్రియరా వాక్యం సెలవిస్తుంది, దావీదుకు సాష్టాంగ నమస్కారం చేసి ఆయన పాదాలను పట్టుకొని ఆమె చెప్పిన మాట ఏం తెలుసా? ఈ దోషము నాదని ఎంచు. ఎంత మాట అండి. అసలు మనకున్న బుద్ధి ఏం తెలుసండి, మనం చేసిన పాపాలను పక్కన వాళ్ళ మీద రాస్తాం. అవునగా చెప్పండి. మనం తప్పించుకోవడానికి కొరకు మనం చేసిన తప్పులు ఎవరి మీద మోపేస్తాం. మనం తప్పించుకోవాలంతే. చిన్నప్పుడు నేను మా తమ్ముడు ఇద్దరు ఎక్కడికి పంపించారు మా అమ్మగారు. చిన్నప్పుడు నాకు చాలా తెలివితేటలు అనమాట. నన్ను మా తమ్ముడిని ఇద్దరిని, చాలా చిన్నపిల్లలమే, పిండి ఆడించుకోరమ్మని పంపించారనమాట. సరే నేను మా తమ్ముడు వెళ్తున్నాం. నేను పెద్దోడు కాబట్టి నేనే బాక్స్ చేతితో పట్టుకున్నాను. పిండి ఆడించాను, డబ్బా తీసుకెళ్తున్నాను. దాంట్లో ఏదో ధాన్యం ఉంది, దాన్ని పట్టుకుని వెళుతున్నప్పుడు నేను స్లిప్ అయిపోయి డబ్బా నా చేతి నుండి జారి నేల మీద పడిపోయింది. తీసుకెళ్ళిన ధాన్యం అంతా మట్లో కలిసిపోయిందండి. గడగడగడగడలు ఆడిపోయాము. ఆ ధాన్యాలను ఎత్తి మరలా ఆ డబ్బాలకు ఎత్తితే ఆ ధాన్యంతో కూడా మట్టి కూడా వస్తుంది కదండి, మట్టి రాళ్ళు మొత్తం వచ్చేసింది. దాన్ని ఇంకా పిండి ఆడించలేము కదండి, మరలా ఇంటికి తీసుకొచ్చాను. మా నాన్నగారు చాలా ఆకలితో ఉన్నారు. కర్ణాటక మాది, రాగి సంగటి తింటారు అటు. మా నాన్నగారు తింటే రాగి సంగటి తింటాడు, రైస్ తినడు మా నాన్నగారు. ఇంట్లో మేమంతా రైస్ తిన్నాం, మా నాన్నగారు మాత్రం రాగి సంగటి తింటాడు, లేకపోతే భోజనం మానేస్తాడు. సో ఆయన కోసమే సపరేట్గా చేసేవాడు. ఆ పిండిని ఇప్పుడు నేను ఆ ధాన్యాన్ని మట్టిలో కలిపేశాను, ఇంటికి తీసుకొచ్చాను. సరిగా 1 o'clock మా నాన్నగారు బాగా ఆకలితో ఉన్నారు. మా వదినమ్మ గారిని, ఇంకా ఏంటి, ఇంకా అవ్వలేదేమో వంట అని చెప్పి మా అమ్మగారు బయటికి వెళ్ళారు, మార్కెట్కి ఎక్కడికో వెళ్ళినట్టున్నారు. అప్పుడు మా వదిన ఉండి, నాన్నగారు ఇట పంపించాను వీళ్ళిద్దరిని, ధాన్యాలంతా మట్టిలో కలిపేసి మట్టితో మిక్స్ పిండి తీసుకురండి అంటే మట్టి తీసుకొచ్చారు. సో నేను చేయలేదు అని చెప్పింది మా వదినమ్మ గారు. మా నాన్న కోపం వచ్చిందండి. అసలు మా ఇంటి వెనక ఒక చెట్టు ఉంటుంది, వెళ్ళి దానికి కొమ్మ విరిశాడు అంతే. నాకు అస్సలే గజగజలు ఆడిపోయి విరిశాడండి, కొమ్మ విరిశాడు అంతే. మా నాన్న నా దగ్గరికి వచ్చేసరికి నేను పెద్దగా ఏమన్నాను తెలుసా? నాన్న నేను కాదు వీడు అనేసాడు. వాడు కంగు తిన్నాడు అసలు. అప్పటిదాకా ఒరే నాన్న అడుగుతుంటే నీకెందుకు పడేసింది నేను కదా, ఆ దోషం మీద నా మీద ఉంటుంది, నీకెందుకు, నీకేముండదు పక్కన ఉండి జారు, నీకేముండదు అని చెప్పాను. పాప వాడు ధైర్యంగా వచ్చాడు. మా అన్నయ్య నాకు ఫేవర్గా ఉంటాడు అటు. ఆడికెళ్ళి మా నాన్న కర్ర ఇరిసంగా నాన్న నేను కాదు ఈడన్నట్టు. ఆడనేసరికి మా నాన్న ఏం చేశారు, కొట్టాడండి వాడిని. ఆ
అసలు కొమ్మతో కొడితే వాతలు పడిపోయింది. నాన్న తెలీదు నాన్న, నాకు తెలియదు అంటే ఏంటంటే మా వాడు నా వైపు చూస్తాడు, ఎంత దుర్మార్గుడు అసలు. మరి వాట అందరికి రావాలి కదా, వాడికి వేసి 2 దెబ్బలు నాకేద్దామని. అదేంటో చిన్నప్పటి నుండి దెబ్బలు తప్పించుకుంటానండి నేను. చిన్నప్పటి నుండి ఆ కృప ఇచ్చాడు దేవుడు నాకు. ఇక మా నాన్న ఆడేడు అన్నాడండి. ఏంటంటే నాకు చిన్నప్పుడు నాకు ఎన్ని తెలివితేటలు ఇచ్చాడు చూడండి దేవుడు. మా అన్నయ్య కూతురు ఉంటుంది, చిన్నపిల్ల. మా వదిన అప్పటికే వంట చేస్తూ ఉన్నట్టుంది. ఆ పాపను పక్కన కూర్చోబెట్టుకుని వంట చేస్తున్నట్టుంది. ఇక మా నాన్న నెక్స్ట్ వాడు మొదటి రౌండ్ అయిపోయింది, 2వ కోటింగ్ నాకేకి. సో నేనేం చేశాను తెలుసండి, పరిగెత్తుకుంటూ వెళ్ళి మా వదినమ్మ పక్కన కూర్చొని అక్కడున్న చంటి బిడ్డని తీసి ఒళ్ళో పెట్టేసుకున్నాడు. ఇక వాడేడాడు మా నాన్న కొమ్మ తీసుకొచ్చాడండి. వచ్చేసరికి నా ఒళ్ళో చంటి బిడ్డ ఉంది. మా నాన్నగారు మనవరాలు కదండి, మనవరాలను చూసేసరికి మా నాన్నగారు కోపం తగ్గిపోయింది. ఇక కొడితే మరి మనవరాలకు దెబ్బ తగులుతుందని చెప్పి కర్ర పక్కన పడేశాడు. నేను ఊపిరి పీల్చుకున్నాను. అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనుషులక, చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ, ప్రియులరా, మన తప్పుల్ని మనం ఏం చేస్తాము, ఇతరుల మీద రుద్దేస్తాం. మనం సేవ్ అవ్వాలి, మన సేఫ్టీని మనం చూసుకుంటాం. అబీగైలు చూడండి, దావీదు దగ్గర పాదాల దగ్గరకు వెళ్ళి సాగిలపడి ఆయన పాదాలను పట్టుకొని ఆమె చెప్పిన మాట అంటే, బాబు ఈ దోషము నాదని ఎంచు. మీ ఇంట్లో వాడు తప్పు చేస్తున్నాను అనుకో, దేవుని మందిరానికి వచ్చి ప్రభువా వాడు తప్పుడు చేసేవాడు తప్పుడోడైనా అని కాదండి, ప్రభువా ఈ దోషం నాదని ఎంచి నా పాపాలు క్షమించమని ప్రార్థించాలి. చెప్పలు కొడదాం గట్టిగా, అందరు గట్టిగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియులరా, ఒకటి త్వరగా దిగాలి. రెండవదిగా ఆమె ఏం చేసింది, సాష్టాంగ నమస్కారం చేసి పాదాలు పట్టుకొనింది. మూడవదిగా ప్రియులరా, ఈ తప్పు నాదని ఎంచండి, ఈ తప్పు నేను చేశాను అనుకుని దయచేసి నన్ను క్షమించండి అని క్షమాపణను అడిగి జరగవలసిన కీడు జరగకుండా, జరగవలసిన నష్టం జరగకుండా అడ్డుకునింది అబీగైలు. అందుకొరకు బైబిల్ సెలవిస్తుంది, అబీగైల్ని దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. సో మీ ఇంట్లో వాళ్ళు తప్పు చేసి నువ్వు తప్పు చేసినట్లు ఫీల్ అవ్వాలి. మన పట్టణంలో మన గుంటూరు పట్టణంలో ఎవరైనా తప్పులు చేశారనుకో, ప్రభువా వాడు తప్పుడోడు, వాడు తప్పు చేశారని కాదు, ప్రభువా ఈ గుంటూరు సిటీలో నేను పుట్టాను కనుక ఈ తప్పు నాదని ఎంచి నన్ను బట్టి ఈ తప్పును క్షమించండి. నా దేశ ప్రజలు చేసే పాపం నా పాపం అని ఎంచు క్షమించు ప్రభువా అని ప్రార్థించాలి. ఇలాంటి ప్రార్థన ఎవరైనా చేయగలుగుతున్నారా? యేసు ప్రభు సర్వలోక పాపాన్ని తన శరీరమందు మోసాడు. లోక పాపమును మోయు దేవుని గొర్రెపిల్ల అని వ్రాయబడింది యేసు ప్రభు గురించి. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి పాపం తన శరీరమందు యేసు ప్రభు మోసి అందరి పాపం కోసం యేసు ప్రభు ప్రాయశ్చిత్తం చేశాడు. అది యేసు ప్రభు మనస్సు. ప్రభు నేను చేయలేదు పాపం, నాబాలుగాడు చేశాడు, నాబాలుగాడు నేసాయి అని అనలేదండి. ఈ పాపం నాదని ఎంచు బాబు. నువ్వు కోపడదు, నువ్వు కోపిస్తే మేము కలత చెందుతాము, మేము నష్టమైపోతాం, నా రాజ్యం నష్టమైపోతుంది, నా ప్రజలు నష్టమైపోతారు. ఒక నాబాలు వల్ల నా పట్టణ ప్రజలకి నాశనం కలగకూడదు. ఒక నాబాలు వల్ల నా ఇంటి, నా వంశవృక్షం పాడైపోకూడదు. బాబు దయ చూపించు, ఈ పాపం నాదని ఎంచు అని కాళ్ళు పట్టుకుని గోజాడి ప్రార్థించి కీడు జరగకుండా అడ్డుగా నిలబడిన గొప్పతనం అబీగైలు అనే స్త్రీలో మనకు కనబడుతుంది. హల్లెలూయా. చెప్పండి గట్టి హల్లెలూయా. సో అది ప్రార్థన. మన పితరులు కూడా అలాగే ప్రార్థించారు. నెహెమ్యా ఇశ్రాయేలు ప్రజలందరి పక్షాన తాను దేవుని సముఖంలో నిలిచి గోజాడి ఈ పాపం నాదని ఎంచండి ప్రభువా అని కన్నీరు విడిచి ప్రార్థించాడు. అలాంటి ఒక ప్రార్థన అనుభవం మనకు కలగాలి. ఇది ప్రార్థన అంటే, ప్రభువా నాకు అదివు ఇదివు, అది ప్రభువా నా పిల్లలే బాగుండాలి, మా వాళ్ళకే ఉద్యోగాలు రావాలి, మా అమ్మాయికి పెళ్ళి రావాలి, మా అబ్బాయికే ఉద్యోగం రావాలి, మేమే స్థలాల మీద స్థలాలు కొనాలి, మేమే పొలాల మీద పొలాలు కొనాలి, మేమే బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టాలి, మాకే ఆరోగ్యం ఉండాలి, మాకే ర్యాంకులు రావాలి, మాకే సీట్లు రావాలి, మాకే కోట్లు కావాలి, మాకే అంటే ఇవి కాదు. స్వార్థంతో కూడిన ప్రార్థన కాదు. ప్రార్థన అంటే అది నిస్వార్థమైదై ఉండాలి. హల్లెలూయా. అందరి పాపాల కోసం మనం ప్రార్థన, దాన్నే క్రైస్తవ జీవితం అంటారండి. అందుకే మనల్ని క్రైస్తవులని పిలుస్తారు. కంటికి కన్ను, పంటికి పన్ను. యుద్ధాల కోసం దిగమని ప్రభు చెప్పలా. అందరి పాపాలను నాదని ఎంచి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపంతో ప్రార్థిస్తే దేవుడు రాష్ట్రానికి, దేశానికి, పట్టణానికి స్వస్థతను దయచేస్తాడు. హల్లెలూయా. గొప్ప కీడు జరగకుండా ప్రియులారా
బద్దలైపోయిన బండ సందులో మనం నిలబడాలి. ఆమేన్, హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తుంటానండి, ఒక బోటు, ఒక పెద్ద షిప్ వెళ్తూ ఉంది. షిప్ వెళ్తుంటే అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. అందరూ గాఢ నిద్రలో ఉంటే షిప్కి ఒక చిన్న రంధ్రం పడిపోయింది. ఆ రంధ్రం నుండి నీళ్లు పైకి వచ్చేస్తుంది. ఆ బాబు చిన్న పసిపిల్లోడు ఉన్నాడు. ఆ బాబు వెళ్ళి వాళ్ళ అమ్మని లేపిన, వాళ్ళ నాన్న లేపిన, ఎవరు లేవట్లేదండి. ఆ హోల్లో నుండి నీళ్లు వచ్చేస్తూ ఉంది. ఏం చేయాలి అర్థం కాదు. ఏది పెట్టినా అది ఆగట్లేదు, వాటర్ వచ్చేస్తుంది. అప్పుడు ఆ పసిపిల్లోడు, చిన్న పిల్లోడు అనుకున్నాడు, అరే బోటు మునిగిపోయేటట్టు, షిప్ మునిగిపోయేటట్టుంది, ఏం చేద్దామని చెప్పి ఆ బాబు ఏం చేస్తారంటే ఆ చిన్న హోల్ ఉంది కదండి, ఆ చిన్న హోల్లో తన ఆ ఓడకున్న ఆ హోల్లో తన వ్రేళ్ళు పెట్టేశాడు. నీళ్లు పైకి రాకుండా. నీళ్ళు ఆగిపోయిందండి. ఆగిపోయింది కానీ వ్రేళ్ళు అలాగే ఉంది. ఎవరైనా వస్తారేమో, ఏదైనా చేస్తారేమో అక్కడే ఉండిపోయాడండి. ఎవ్వరూ రాకపోగా ప్రియులరా, ఆ తాకిడికి, నీటి తాకిడికి ఆ బాబు వేళ్ళు కింద తెగిపోయి తన ఒంట్లో ఉన్న రక్తమంతా వాటర్లోకి వెళ్ళిపోతుంది. అసలు స్పృహ కోల్పోయాడండి ప్రియుల, ఓపికలో స్పృహ కోల్పోయాడు. అయినా తప్పించుకోవాలనుకోలేదు. ఎట్లయినా ఈ ఓడలో ఉన్న వాళ్ళు కాపాడబడాలని మనస్సు ఆ బాబు అలాగే వ్రేళ్ళు అలాగే ఉంచాడండి. ఒంట్లో ఉన్న బ్లడ్ అంతా పోయింది, శరీరం అంతా పాలిపోయిందండి ప్రియులరా. శరీరం అంతా చచ్చుబడిపోయింది. ఆ తర్వాత ప్రియులరా తెల్లారిందండి, అట్లాగే ఉండిపోయాడు ఆ బాబు. తెల్లారిన తర్వాత ఏంటి బాబు కనపట్లేదు. అందరూ వచ్చి చూస్తే ప్రియులరా చిన్న హోల్ పడింది. ఆ హోల్లో ఇతని వ్రేళ్ళు ఉండిపోయింది. పిల్లడు అలాగే ప్రాణం విడిచేశాడు. తాను చనిపోతూ కూడా ఓడలో ఉన్న వాళ్ళందరూ కాపాడబడాలని కోరుకున్న మనసు ఆ పసివాడిది. అందుకే దేవుడు అన్నాడు, మీరు మార్పు పొంది పిల్లలాగా మారాలి. హల్లెలూయా. ఇలాంటి వాళ్ళది దేవుని రాజ్యం అన్నారు. కనుక ప్రియులరా, ప్రజలు చేసిన పాపం నా పాపం అని ఎంచాలి, సంఘం చేసిన పాపం నా పాపం అని ఎంచాలి, నీ పిల్లలు చేసిన పాపం నీ పాపం అని ఎంచాలి, నీ భర్త చేసిన పాపం నీ పాపం అని ఎంచాలి, నీ కుటుంబస్తులు చేసిన పాపం నీ పాపం అని ఎంచి దాని గురించి పశ్చాత్తాపడి ప్రార్థించాలి. ఆ మనసు మనకు అబిగైల్లో కనబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఒక చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. చదవండి, సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 42వ వాక్యం. త్వరగా లేచి గార్ధం మీదకెక్కి, అన్న ఇంకొకసారి చదవండి, తన వెనక నడుచుచున్న 5 పనికత్తెలతో కలిసి దావీదు ఆమెను పెళ్లి చేసుకొనెను. ప్రియులరా, ఇక్కడ మన ఆత్మీయంగా ఈ వాక్యాన్ని ధ్యానించాలి. దావీదు దగ్గర నుండి ఒక పిలుపు వచ్చింది. నాబాలు చనిపోయాడు, నాబాలు మృతి పొందాడు. నాబాలు అంటే మోటుతనం, నాబాలు అంటే మూర్ఖత్వం, నాబాలు అంటే కృతజ్ఞత లేని మనస్సు, నాబాలు అంటే గర్వం, నాబాలు అంటే గర్వం, నాబాలు అంటే త్రాగుబోతు, నాబాలు అంటే తిండిపోతూ, నాబాలు అంటే తిరుగుబోతూ. ఇలాంటి స్వభావం చనిపోవాలి మన బ్రతుకులో. ప్రాచీన పురుషుడు నాబాలు మన జీవితంలో, ప్రాచీన పురుషుడు, ప్రాచీన స్వభావం, పాత స్వభావం, త్రాగుబోతనం, లోక సంబంధమైన కార్యక్రమాలు, గర్వము, అహంకారం, మోటుతనం, మూర్ఖత్వం, కృతజ్ఞత లేని తత్వం మృతి పొందాలి. దావీదుకు విషయం తెలిసింది, నాబాలు మృతి పొందాడు. వెంటనే కబురు పంపించారండి దావీదు, అబిగైలు రమ్మని. ప్రియులరా, దావీదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నారు. మన బ్రతుకులో నాబాలు అనే మూర్ఖత్వం చనిపోయినప్పుడు పరలోకమందున ప్రభు దగ్గర నుండి మనకు పిలుపు వస్తుంది. చప్పట్లు కొడతాం అందరం గట్టిగా, గట్టిగాను. ఆమేన్. ప్రభు దగ్గర నుండి పిలుపు వచ్చింది. అబిగైలు రమ్మని పిలుపు వచ్చింది. అబిగైలు ఏం చేసింది తెలుసండి, 5 పనికత్తెలతో కలిసి దావీదుని ఎదుర్కోవడానికి కొరకు వెళ్ళడం జరిగింది. ప్రియులరా, అప్పుడు దావీదు అబిగైల్ని వివాహం చేసుకున్నాడు. ప్రియులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పెండ్లి కుమారుడు. యేసు రక్తం చేత కడగబడిన ప్రియులరా సంఘము పెండ్లి కుమార్తె. పెండ్లి కుమార్తె ప్రియుడైన యేసయ్యను కలుసుకోవాలంటే ఒకటి నాబాలు మృతి పొందాలి, రెండవదిగా 5 పనికత్తెలతో కలిసి ఆమె నాబాలను దావీదును కలుసుకోవడానికి వెళ్ళింది. హల్లెలూయా. ఎంతమంది అండి చెలికత్తెలు చెప్పండి? 5. ప్రియులరా, ఈ 5 ఎవరంటే అపోస్తలు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు. చెప్పండి ఇప్పుడు ఎవరాళ్ళు? 1 అపోస్తలు. యేసన్న గారు చెప్తూ ఉంటారు, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. అపోస్తలు అంటే బొట్టిన వేలు. ఎవరండి వీళ్ళు? అపోస్తలు.
ఏంటంటే ఈ వ్రేళ్ళు దీన్ని ఏమంటారు? చూపుడు వ్రేళ్ళు. వీళ్ళెవరు? ప్రవక్తలు. ఈ వ్రేళ్ళు మధ్యలో ఉన్న వ్రేళ్ళు, ఇది స్వార్థికులు. ఈ వేళ్ళు ఉంగరపు వేళ్ళు, వీళ్ళు వచ్చి కాపర్లు. ఈ వేళ్ళు చిటికిన వ్రేళ్ళ, ఇది ఏంటండి? ఈ వ్రేళ్ళు వచ్చేసి ప్రియులారా ఉపదేశకులు. ఇప్పుడు చెప్పండి, ఇదెవరు? చెప్పాలి, నోరు తెరిచి చెప్పాలి. ఇదెవరు? 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 అర్థమైందండి? ఈ 5 పరిచయం దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకంటే సంఘం క్షేమాభివృద్ధి పొందాలి, పరిశుద్ధులు సంపూర్ణ అవ్వాలి. అప్పుడే మనం పెళ్లి భార్యగా మార్చబడతాం. హల్లెలూయా. ఈ వేళ్ళు ఎవరండి? చెప్పాలి. అపోస్తలు. ఈ వేళ్ళు లేకుండా ఈ 4 వేళ్ళు ఏమైనా పని చేయగలుగుతుందా? ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా తీయాలనుకోండి, ఈ వేళ్ళు సపోర్ట్ లేకుండా ఈ 4 వేళ్ళతో ఏం చేయలేం. సో ఇది ఉండాలి. అపోస్తలు ప్రియులారా, అపోస్తల పరిచర్య మనకు ఉండాలి. యేసన్న గారు అపోస్తలుడు. దేవునికి స్తోత్ర. అపోస్తలుడు అంటే పిలువబడాలి, పంపబడాలి. డబ్బు కోసమో ఆస్తి కోసమో ఐశ్వర్యం కోసం ప్రయాసపడేవాడు అసలు అపోస్తలుడు కాదు. దేవుని చేత పిలువబడాలి, దేవుని చేత పంపబడాలి. వీళ్ళని అపోస్తులు అంటారు. ఈ అపోస్తుల పరిచర్యలో మనం ఉండాలి. రెండవది ఈ వ్రేళ్ళు ప్రవక్తలు. మనం ఎవరైనా తిట్టేటప్పుడు ఎట్లా తిడతామో, బుద్ధి ఉందా నీకు అసలు, జాగ్రత్త జాగ్రత్త, ఈ వేళ్ళు పెట్టి కదా, ఇట్లా కాకుండా బుద్ధి ఉందా నీకు అని ఎట్టంటావు. బుద్ధి ఉందా నీకు అసలు ఇట్లా అంటారు కదండి. జాగ్రత్త, అసలు ఖబర్దారు, జాగ్రత్త, అసలు మర్యాద ఉంటుంది. కానీ ఈ వేళ్ళతో ఏంటంటే గద్దిస్తాం, బుద్ధి చెప్తాం. ప్రవక్తల పని ఏంటంటే ప్రియులారా జాగ్రత్తగా ఉండని ఏంటండి హెచ్చరిస్తూ ఉంటారు. సంఘంలో మీకు పలు హెచ్చరికలు జరుగుతూ ఉంటుంది. ప్రవక్త ఆత్మ ఇక్కడ పనిచేస్తూ ఉంటుంది. చెప్పలు కూడా మొదలు గట్టిగా. హల్లెలూయా. ఉన్నది ఉన్నట్టు చెప్తే తెలీదా మీకు సామెత? ఉన్నది ఉన్నట్టు చెప్తే ఉలికి ఎక్కువ అంట. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే కోపం. ప్రవక్తలు ఎవరు ఇష్టపడరు. ఎప్పుడు చూసినా తిడతా ఉంటాడు. అసలు పని పాట ఉంటుంది దీనికి. అసలు మా కష్టాలు మాకు తెలుసు. పరిశుద్ధంగా ఉండమంటాడు, యథార్థంగా ఉండమంటాడు, నీతిగా ఉండమంటాడు. మేము లోకల్ ఈయన చెప్తా ఉంటాడులే అని చెప్పి ప్రవక్తల్ని ద్వేషిస్తారు కొంతమంది. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్తాడు. మీరు రాండి రాకపోండి, నాకు అనవసరం అంటూ ఉంటాడు. ప్రవక్తల ఆత్మ కొందరు పనిచేస్తూ ఉంటుంది. ప్రియులరా, ఈ వేళ్ళు వచ్చేసి సువార్థికుడు. చూడండి, ఇలా నిలబడితే అన్ని వ్రేళ్లలో ప్రియులరా ఈ సువార్థికుడు వ్రేళ్లే కనబడుతూ ఉంటుంది. అంటే సువార్థికులు మీరు ఎక్కడికి వెళ్ళినా కనబడుతుంటారు. ఒక సంచి తగిలించుకొని యేసు రక్షించును, యేసు స్వస్థపరచును, ప్రయాసపడి భారాన్ని మోయించిన సమస్త జనులారా నా ఎందుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. స్నానం చేస్తాడో తెలియదు, పళ్ళు దోమతాడో లేదు తెలియదు. ప్రియుల సంచి ఒకటి తగిలించుకొని ట్రాక్స్ పంచుకొని రక్షణ పొందండి, రండి వినండి, రక్షణ పొందండి. ఎక్కడ పడితే అక్కడే పడుకుంటాడు, ఎక్కడ పడితే అక్కడే కనబడతాడు. ఏ ఊరిలో చూసిన వీడు వాల్ పోస్టులే కనబడుతూ ఉంటుంది. హల్లెలూయా. ఇడెవరండి? సువార్థికుడు. ఈ వ్రేళ్ళు వచ్చి ఇది కాపరి వ్రేళ్ళు అనమాట. ఉంగరం దేనికి పెడతారండి? ఈ వ్రేళ్ళకి పెడతారు, బొట్టని వేళ్ళకి పెడతారు. ఏ వేళ్ళకి? కొంతమంది అమాయకులు ఏ వేళ్ళకి ఉంగరం పెట్టాలో తెలియక అన్ని వేళ్ళకి పెట్టుంటారు, ఎక్కువ అయ్యి. దేవునికి స్తోత్ర. ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడండి. వచ్చి ఊరికే తుడుస్తున్నాడు చలిగాలం. ప్రైజ్లాడు పాస్టర్ గారు అండి, ప్రైజ్లాడు పాస్టర్ గారు. అయ్యో తుడిసించి అల్లయ్యా అంటున్నాను నేను. అది కాదులేండి పాస్టర్ గారు అండి, బాగున్నారు అంటున్నారు. అసలు చలి, ఏసీలో ఉన్నామండి, చలి పుడుతుంది, ఉక్కపోయి ఇట్లా చెమట. ఊరికే పాస్టర్ గారు అండి, ప్రైజ్లాడండి అంటున్నాడు. నాకేం అర్థం కావట్లండి. నా పక్కన ఉన్న బ్రదర్ చెప్తున్నాడు, సబ్జెక్ట్ అది కాదు, 4 వేలకు 4 ఉంగరాలు పెట్టాడు. అర్థమైందండి? 4 వేలు ఆ ఉంగరాలు చూడమని ప్రైజ్లాడు పాస్టర్ గారు అని చూడుస్తాను. అన్న ఏంటి 4 ఉంగరాలు పెట్టానండి, చూసారా అన్నాడు. అందుకే ఇప్పుడు నాకు దుడిసావన్నది తెలుసు. ఇంకొక అక్క వచ్చిందండి, అంటుందండి. అసలు అమ్మ ఎందుకమ్మా మరీ అంత పెద్దగా బాగాలేదమ్మా పాసినారు అని. కోల్గేట్ అడ్వర్టైజ్మెంట్, మీ పేస్ట్లో ఉప్పు ఉంది అన్నట్లు అంటుంది. అమ్మ మా పేస్ట్లో ఉప్పే కాదమ్మా, చింతపండు కూడా ఉందమ్మా చాలమ్మా అంటాడు. అంటుంది. మా బ్రదర్ అంటాడు, అన్న బంగారు పళ్ళు పెట్టించింది ఇక్కడ, ఒకే ఒక బంగారు పళ్ళు పెట్టింది, నేను బంగారు పళ్ళు పెట్టించానని చూపించుకోవడానికి వరకు అంటుందండి. అసలు అతిశయం కలిగిన మనుషులు. ఉంగరం దేనికి పెట్టాలి తెలుసా అండి? ఓన్లీ దీని ఉంగరపు వ్రేళ్ళు అంటారు. ఇది ఎవరు పరిచర్య అంటే కాపరి పరిచర్య. మీరు గొర్రెలు, నేను కాపరిని. దేవునికి స్తోత్ర. పాస్టర్ గారిని చూసుకున్నట్లుగా ప్రపంచంలో ఎవరు చూసుకోరేమో. అసలు
ప్రపంచంలో ప్రియులారా పాస్టర్ గారికి ఉన్నంత ఘనత, గౌరవం ఎవరికి ఉండదు. అంత బాగా చూసుకుంటారు. కాపరి కూడా గొర్రెల్ని, మందని ప్రేమతో నడిపిస్తాడు. హల్లెలూయా. సీదయి ఉంటాయి, ఏంటంటే తుమ్మే ఉంటాయి, కుంటి ఉంటాయి, గుడ్డి ఉంటాయి, నడవలేనివి ఉంటాయి. ప్రియులారా, సీదేదాన్ని సర్దుకుంటాడు, కుంటేదాన్ని చేతుల మీద ఎత్తుకుంటాడు. ఏంటంటే కాపరి సంఘాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. అందుకే సంఘం కాపరిని అత్యధికంగా గణపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హోటల్కి వెళ్ళి భోజనం చేస్తాము, బిల్లు ఎవరు కట్టాలి? మీరు హోటల్కి వెళ్ళి భోజనం చేస్తారు, బిల్లు ఎవరు కడతారండి? మీరేగా కట్టాలి. అక్కడ బిల్లు కౌంటర్ దగ్గర ఉంటాడు, వెళ్ళేటప్పుడు అక్కడికి బిల్లు కట్టి వెళ్ళాలి, అంతేనండి. కానీ నేను వెళ్ళి ఎవరింట్లోనే భోజనం చేశాను అనుకోండి, వాళ్ళు ఫ్రీగా భోజనం పెట్టి వచ్చేటప్పుడు వాళ్ళు రిటర్న్ నాకు బిల్లు కడతారు అన్నమాట. అర్థమైందా మీకు చెప్పేది? నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో భోజనం చేశాను అనుకోండి, భోజనం చేసిన తర్వాత నేను కాదు బిల్లు కట్టాలి. భోజనం చేసేది వెళ్ళేటప్పుడు పాస్టర్ గారు అని చెప్పి వాళ్ళు నాకు బిల్లు కడతారు. కొందరు బైబిల్లో పెట్టేస్తారు, కొందరు కవర్లో పెట్టేస్తారు, కొంతమంది ఏంటంటే చేతులు తీసుకొచ్చేస్తారు. వాళ్ళు నాకు రిటర్న్ బిల్లు కడతారు. అది కాపరి పరిచయం అంటే. హల్లెలూయా. కొన్ని ఇంట్లో చావు అండి, చనిపోయింటారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటాను. వాళ్ళంతా ఏడుస్తూ ఉంటారు, సీదుతూ ఉంటారు, తుడుస్తూ ఉంటారు. నేను వెళ్ళంగానే ఇంకా ఓవర్గా ఏడుస్తారు అసలు. అప్పటిదాకా మామూలుగా ఏడుస్తూ ఉంటారా? నా కారు వచ్చినట్టు తెలిస్తే మరి వాళ్ళకి ఎడ తెలుస్తుందో కానీ అప్పటిదాకా టీ తాగుతూ ఉంటుంది ఆమె పాపం, కూర్చొని పక్కన కూర్చొని టీ తాగుతూ ఉంటుంది, అని తాగుతుంటుంది. అమ్మ అబ్రహం పాస్టర్ గారు రావగానే టీ పక్కన పడేది. ఇప్పుడు దాకా బాగానే ఉంది ఈ మనిషి. ఏడ్చి అసలు నన్ను చూడు, ఇక చూడలేమండి అసలు. అమ్మా ఓకే 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 అమ్మా, ఓకే అమ్మా, ఏడవకూడదమ్మా. సచ్చింది ఎవరు? 80 సంవత్సరాల ముసలి ఆయనకి. 80 సంవత్సరాలు ఆయన కోసం అంత ఏడుపు ఎందుకమ్మా? 80 ఏళ్ళు కదా అంటే ఏడుస్తూ ఉంటుంది. ముక్కులో ఉన్న తీసి వాడి బాడీకి రాస్తూ ఉంటుంది. అందుకే ఇప్పుడు ఐస్ బాక్స్ పెట్టేశారు ఆ గొడవ లేకుండా. హల్లెలూయా. విచిత్రం చెప్పనండి, అంత అడావుడిలో ఉంటారా? నేను వెళ్ళి వాళ్ళ ఫీల్లో ఉంటాను. నేను కూడా వెళ్ళి ప్రార్థన చేసి, ప్రభా కుటుంబానికి ఆదరణ దయచేయమని చిన్న ప్రార్థన చేసి వస్తుంటే అక్కడ కూడా నాకు కానుకేస్తారండి. అమ్మ ఏంటి, ఏం పని అంటే, లేదు లేదయ్యా లేదు. వెళ్ళిన కార్యక్రమం ఏంటి? సమాధి కార్యక్రమం. అక్కడ కూడా నాకు నా చేతిలో డబ్బులు పెట్టి కానుకిచ్చి పంపిస్తారనమాట. అది కాపరి యొక్క ఘనత. హల్లెలూయా. వాళ్ళు బాధపడుతున్నా కూడా దైవ సేవకుడు బాగుండాలి, వాళ్ళు దుఃఖపడుతున్నా కూడా దైవ సేవకుడు క్షేమంగా ఉండాలని కోరుకుంటారు. దాన్ని సంఘం అంటారు. పాస్టర్ యొక్క పరిచయం అలా ఉంటుంది. మీరు చూడండి, పాస్టర్ గారి పరిచయం. మీ ఇంట్లో ఒక బాబు పుట్టాడు అనుకోండి, ఎవరిని పిలిపిస్తారు? చెప్పాలి, ఎవరు రావాలి? పాస్టర్ గారు రావాలి. వాడికి అక్షరాభ్యాసం చేయించాలి, కాదు ముందు భోజనం ఏంటంటే అన్నం ముట్టించాలి. అప్పుడు ఎవరు రావాలి? పాస్టర్ గారు. వాడు పుట్టినరోజుకి ఎవరు రావాలి? పాస్టర్ గారు. వాడికి అక్షరాభ్యాసానికి ఎవరు రావాలి? పాస్టర్ గారు. వాడిని స్కూల్కి పంపించాలి, ఎవరు రావాలి? పాస్టర్ గారు రావాలి. ప్రతి సంవత్సరం వాడి బర్త్డేకి ఎవరు రావాలి? పాస్టర్ గారు రావాలి. 10th క్లాస్ పాస్ అయ్యాడు, కూటమి పెట్టడానికి ఎవరు రావాలి? పాస్టర్ గారు రావాలి. వాడికి ఉద్యోగం కోసం వెళుతున్నాడండి, ప్రేయర్ చేయడానికి ఎవరు రావాలి? పాస్టర్ గారు రావాలి. వాడికి ఉద్యోగం వచ్చింది, అప్పుడు ఎవరు రావాలి? పాస్టర్ గారు రావాలి. వాడు పెళ్లి చూపుకి వెళుతున్నారు, ఎవరు రావాలి? పాస్టర్ గారు రావాలి. వాడికి ఎంగేజ్మెంట్ ఎవరు రావాలి? పాస్టర్ గారు రావాలి. వాడికి పెళ్ళి ఎవరు రావాలి? పాస్టర్ గారు రావాలి. వాడికి ఒక బుడ్డోడు పుట్టాడు, అప్పుడు ఎవరు రావాలి? పాస్టర్ గారు రావాలి. ఇంక మరలా రొటీను. చివరికి ప్రియులారా వాడికి జబ్బు వచ్చింది, ఎవరు రావాలి? పాస్టర్ గారు రావాలి. చివరికి ఒక కబర్ వచ్చింది, అయ్యగారు పోయాడని, ఎవరు రావాలి? ఎవరు రావాలండి? అంటే ఒక మనిషి పుట్టినప్పటి నుండి చచ్చేంత వరకు అతని జీవితంలో ఎవరి పాత్ర ఉంటుందండి? ఒక కాపరి పాత్రమే ఎక్కువగా ఉంటుంది. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా. హల్లెలూయా. అమ్మతో 20 ఏళ్ళు సహవాసమేమో, భార్యతో కొంతకాలం సహవాసమేమో, పిల్లలతో కొంతకాలం. కానీ ఒక సేవకుడి పాత్ర, ఒక వ్యక్తి పుట్టినప్పటి నుండి ఆయన మట్టికి వెళ్ళేంత వరకు ఒక దైవ సేవకుని పాత్ర కుటుంబాలు ఉంటుంది. అది కాపరి యొక్క పరిచర్య. ఆమె చివరికి వచ్చేసి ఇది ఏ వ్రేళ్ళండి? ఏ వేళ్ళు అంటారు దీని? ఉపదేశపు వ్రేళ్ళు. మీరు చూడండి, అప్పుడప్పుడు మన చెవిలో కాస్త ఏదైనా అనీజీగా ఉన్నప్పుడు ఏ వేళ్ళు తీసుకెళ్తాం చెవిలోకి? మనం బొట్టన వేళ్ళు ముంచుతామండి, పోతుంది. బొట్టన వేళ్ళు వెళ్ళదనమాట. ఈ వేళ్ళు పోతుంది, ఇది పోదు. ఇది వెళుతుంది, ఇది కూడా వెళ్ళదండి. కాపరి కూడా పోడు అనమాట. ఏంటండి, ఈ వ్రేళ్ళు చెవులోకి వెళ్ళి చెవులో ఉన్న ఏంటండి ఆ చెవులో ఉన్నదంతా శుభ్రం చేస్తుంది. ఈ ఇదే ఉపదేశం. కొంతమంది మూర్ఖులు ఉంటారు, ఇది ఎందుకు ఇటు రాసింది, ఈ వాక్యం ఇలా ఎందుకు రాసింది, ఇది కరెక్టా అది కరెక్ట్ అని తర్కం మాట్లాడేవాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఉపదేశకుడు ప్రియరా వాళ్ళ చెవులో ఉన్నదంతా కూడా ఉపదేశకుడు సరి చేస్తాడు. చెప్పకూడదాం గట్టిగా అందరూ.
గట్టిగా హల్లెలూయా. ఓకేనా? ఎవరండి ఐదుగురు చెలికత్తెలు ఎవరండి? ఒకడు అపోస్తలుడు, రెండోవాడు ప్రవక్త, మూడోవాడు సువార్థికుడు, నాలుగోవాడు కాపరి, ఐదోవాడు. ఈ అన్ని ఉపదేశాలు ఉంటేనే దాన్ని సంఘం అంటారు. ఈ ఐదుగురు ఉంటేనే నీవు ప్రియుడైన యేసుని కలుసుకోబోతున్నావు. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా హల్లెలూయా. అపోస్తలు అంటే నడిపించేవాళ్ళు ఉండాలి. ప్రవక్తలు అంటే గద్దించేవాళ్ళు ఉండాలి. నూనె పెట్టి బాగా తల దూవేవాళ్ళు కదా, మాట్లాడేవాళ్ళు కావాలి. గద్దించాలి, బుద్ధి చెప్పాలి, సరిచేయాలి. తప్పు చేసిన వాడిని ఖండించాలి, బుద్ధి చెప్పాలి, ప్రియులరా సరిచేయాలి. అలాంటి బోధ మనకు ఉండాలి. మూడవదిగా సువార్త పరిచర్య ఉండాలి. స్టార్ట్ అయిందండి మన సువార్త పరిచర్య. రాష్ట్రమంతా సువార్త మ్రోగబోతుంది. హల్లెలూయా. మొత్తం దేశమంతా రాష్ట్రమంతా మన సువార్త ప్రకటించబోతుంది. కాపర్లు సంఘాన్ని కనిపెట్టుకొని మంచి చెడు చూసుకుంటూ, సంఘాన్ని బలపరుచుకుంటూ, ధైర్యపరుస్తూ, ఆదరిస్తూ, ప్రేమిస్తూ, పరామర్శిస్తూ, చిన్నగా రకరకాలమైన మెంటాలిటీ కలిగిన వాళ్ళు వస్తారు. అందరిలాగా ఉండి నడిపించుకోగలిగిన కాపరి పరిచర్య ఇక్కడ ఉంటుంది. 4 ఉపదేశకులు, వక్రమైన మనుషులు, మూర్ఖమైన మనుషులు, కొంతమంది వాక్యాన్ని తరికిస్తుంటారు. తరికించే వాళ్ళందరికీ సత్యవాక్యం సరిగా విభజించి చెప్పగలిగిన ఉపదేశకులు కూడా మనకు దేవుడు దయచేశారు. ఈ పరిచర్యతో కూడా మనం ప్రియులరా దావీదును కలుసుకోవడానికి అబిగైలు బయలుదేరినట్లు యేసును కలుసుకోవడానికి మనం అందరూ బయలుదేరి వెళ్ళబోతున్నాం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అబిగైలు అంటే ప్రియురాలు. ఆమె బుద్ధిని బట్టి దేవుడు ఆమెను ఆశీర్వదించి. ఆమె బుద్ధి ఏంటంటే, ఒకటి కృతజ్ఞతా బుద్ధి, రెండవదిగా సుబుద్ధి, రెండవదిగా కీడు జరగకుండా అడ్డుగా నిలబడి ఏం చేసిందండి? త్వరగా దిగింది, సాష్టాంగ నమస్కారం చేసి పాదాలు పట్టుకునింది. మూడవదిగా దోషం నాదని ఎంచమని ప్రాధాయపడ్డది. ప్రియులరా, మూడవదిగా 5 పనికత్తులతో కలిసి నాబాలు మృతి పొందాడు. 5 పనికత్తులతో కన్నికలతో కలిసి రాజుని ఎదుర్కోవడానికి కొరకు వెళ్ళింది. ప్రియులరా, రారాజుగా ప్రభు రాబోతున్నాడు. ఆయన ఎదుర్కోవడానికి కొరకు మనం అపోస్తులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపర్లు, ఉపదేశకులతో కలిసి మనం ఆయన రాకడ కొరకు సిద్ధపరచబడదుముగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడిన మాటలన్నిటిని బట్టి చిన్న ప్రార్థన. ఆకాశ వైపు చేతులెత్తండి. అబిగైలు ప్రియురాలైన సంఘముగా మనం మార్చబడాలి. దేవునికి ఇష్టానుసారమైన వారుగా మనం మార్చబడాలి. నీవు చూపిన బుద్ధిని బట్టి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎలాంటి బుద్ధి చూపాలి, ఎలాంటి బుద్ధి గలవారై మనం కొనసాగించబడాలి. వాక్యం బహుస్పష్టంగా మనతో మాట్లాడుతుంది. కృతజ్ఞత లేని వాడి జీవితం అంధకారం అయిపోతుంది. కృతజ్ఞతతో మనం కొనసాగించబడాలి. ప్రభువా, నాకు కృతజ్ఞత కలిగిన మనస్సుని ఇవ్వండి. చెప్పండి అందరూ నోరు తెరిచి. యేసయ్యా, నాకు కృతజ్ఞత కలిగిన బుద్ధిని ఇవ్వండి స్వామి. ఎన్నోసార్లు నీవు చేసిన మేళ్ళు మర్చిపోయానయ్యా. ఎన్నోసార్లు నీవు చేసిన ఉపకారం నేను మర్చిపోయాను యేసయ్యా. నాకు కృతజ్ఞత కలిగిన బుద్ధిని ఇవ్వండి. కృతజ్ఞత కలిగిన బుద్ధిని ఇవ్వండి యేసయ్యా. అందరూ ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నాకు కృతజ్ఞత హృదయం దయచేయండి అయ్యా. నాకు కృతజ్ఞత హృదయం దయచేయి ప్రభువా. యేసయ్యా, నాకు కృతజ్ఞత హృదయం దయచేయను ఆయన. ప్రార్థించండి ప్రియ సహోదరులారా. స్తోత్రం. కృతజ్ఞత హృదయం నాకు కావాలి. నేను కృతజ్ఞుడిగా బ్రతకాలి స్వామి, కృతజ్ఞుడిగా బ్రతకాలి. యేసయ్యా. అందరూ స్వరమెత్తి ప్రార్థన చేసుకుందాం. యేసు రాజా. యేసయ్య, నేను సుబుద్ధి గలవాడుగా మార్చబడాలి స్వామి. సుబుద్ధి గల అనుభవాలు నన్ను నడిపించండి ప్రభువా. సుబుద్ధి కలిగి నేను ప్రవర్తించాలి యేసయ్య. త్వరగా దిగాలి, సాష్టాంగ నమస్కారం చేయాలి. ఈ దోషం నాదని ఎంచు ప్రభువా. కీడు జరగకుండా ప్రభువా నేను అడ్డుకోవాలి. అపాయం జరగకుండా నేను అడ్డుకోవాలి. ప్రమాదాలకు నేను ఎదురుగా నిలబడాలయ్యా. యేసయ్య, ఈ దోషం నాదని ఎంచయ్యా. ఈ దోషం నాదని ఎంచు. నా కుటుంబం చేసిన దోషం నాదని ఎంచు ప్రభువా.
నా తల్లిదండ్రులు చేసిన దోషం నాదని ఎంచు ప్రభు. పట్టణ ప్రజలకు పాపం నాదని ఎంచండి అయ్యా. అయ్యా, కీడు జరగకుండా, దోషం జరగకుండా, ప్రమాదం జరగకుండా యేసయ్యా నేను అయినా నీ పక్షాన నిలబడుతున్నాను తండ్రి. సహాయం చేయి, సహాయం చేయి. అబిగైల అనుభవాలు ప్రభు మనల్ని నడిపించారు. అందరూ స్వరమెత్తి ప్రార్థన చేసుకుందాం. 5 పనికెత్తలతో కలిసి అబిగైలు దావీదును కలుసుకోవడానికి కొరకు వెళ్ళినట్లు 5 పరిచర్యలతో మన ప్రభుని ఎదుర్కోవాలి. నాభాలు మృతి పొందాలి, నాభాలు మృతి పొందాలి, మోటుతనం మృతి పొందాలి, కృతజ్ఞత లేని మనస్సు మృతి పొందాలి, త్రాగుబోతనం మృతి పొందాలి, సుఖభోగాలు మృతి పొందాలి. యేసుని మనం ఎదుర్కోవాలి, యేసుని ఎదుర్కోవాలి, యేసుని ఎదుర్కోవాలి, యేసుకు పెళ్లి భారీగా మార్చబడాలి. జీసస్ చేతులైతే అందరూ ప్రార్థన చేసి జీసస్ జీసస్. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా, నా కార్యములన్నీ సఫలము చేసి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా, నా కార్యములన్నీ సఫలము చేసి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. అలసిన సమయమున నా ప్రాణములు ప్రాణపు పెంచిన. అలసిన సమయమున నా ప్రాణములు ప్రాణపు పెంచిన. ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి, ధైర్యముతో నింపినావు. అలసిన సమయమున నా ప్రాణములో ప్రాణ పుట్టించినావు. ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి, ధైర్యముతో నింపినావు. నిత్యానందము కలిగించేని శుభవచనములతో నెమ్మది నేర్చితివి. నిత్యానందము కలిగించేని శుభవచనములతో నెమ్మది నేర్చితివి. విజయశీలుడా నా ప్రాణ. చప్పట్లు కొడుతూ గట్టిగా గ్లోరీ. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా, నా కార్యములన్నీ సఫలము చేసి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా, నా కార్యములన్నీ సఫలము చేసి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞత. చప్పట్లు కొడుతూ స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా, నా కార్యములన్నీ సఫలము. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా, నా కార్యములన్నీ సఫలము చేసి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నేను స్తుతించెదను.
విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో కృతజ్ఞతతో నిన్ను స్తుతించుచు విజయశీలుడా. ప్రభు మనతో మాట్లాడిన మాటలను బట్టి చేతులెత్తి స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం స్తోత్రం. ప్రేమాస్వరూపి కృపగల మా తండ్రి, ఇప్పటివరకు మీరు మాతో మాట్లాడిన మాటలన్నిటిని బట్టి నేను స్తుతిస్తున్నాను. అబిగైలు ప్రియురాల్లో ఉన్న శ్రేష్టమైన అనుభవాలు ఈ మధ్యాహ్న కాల సమయం సంఘమంతటికి దయచేయమని వేడుకుంటున్నా. నా తండ్రి, కృతజ్ఞత కలిగిన బుద్ధిని పుట్టించండి యేసయ్యా. సుబుద్ధి కలిగిన వారికి కొనసాగించబడే కృపను గ్రహించండి. ప్రమాదాలు జరుగుతున్నప్పుడు అడ్డుగా నిలిచి బ్రతిమాలుకునే అనుభవం, తగ్గించుకునే అనుభవం, తండ్రి దిగి వచ్చే అనుభవాలు దయచేయమని ప్రార్థన చేయించున్నాం. త్వరగా నువ్వు మేఘాల మీద రాబోతున్నావు. నేను ఎదుర్కోవడానికి కావలసిన సిద్ధపాటును దయచేయండి. 5గురితో కలిసి 5గురు చెల్లికత్తెలతో కలిసి అబిగైలు దావీదును కలుసుకున్నట్లు నా తండ్రి అపోస్తులు, ప్రవక్తలు, నా తండ్రి సువార్థికులు, కాపర్లు, ఉపదేశకుల ఆధ్వర్యములో సిద్ధపరచబడిన వారమై తండ్రి సంపూర్ణమైన పరిశుద్ధత కలిగి సంఘం క్షేమాభివృద్ధి పొంది నీ రాకడలో ఎత్తబడుటకు నీవు సహాయం చేసి దీవించి ఆశీర్వదించమని నా ప్రభువా, నీ మాటల అనుభవంలో నీ వాక్యపు వెలుగులో ఒక్కొక్కరు నడిపించమని వేడుకుంటూ తండ్రి సంఘమంతటిని కృపగలిగిన మీ హస్తంలో సమర్పిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.